అవును, చూసావా? దేవుని వాక్యం చదువుదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యాలు, విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం ఇలా ఉంది. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయము. మరో స్థలములో మరో భాగాన్ని చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఇలా వ్రాసి ఉన్నాయి. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 5 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తక వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయన గనుక అక్కడ బలిపీఠమున కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అను పేరు పెట్టిరి. దేవుడు ఈ వచనమును భాగాల్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థిద్దాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృపచూపుతూ ఉన్న సర్వ కృపానిధియగు మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేనివాడవు. మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తోత్రించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. స్థానిక సంఘ విశ్వాసులను వారి కుటుంబాలను మీరు ప్రేమించి నీ దాసుని మరోమారు మీరు బలపరిచి ఏర్పాటు చేసి అనుగ్రహించిన ఈ 30 దినాల బైబిల్ తరగతులను బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రభువా, గతించిన 28 రోజులు ఎన్నో వాక్య భాగాల గుండా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. మా ప్రియులు కూడా కడు శ్రద్ధతో నీ సన్నిధిలో కనబడుతూ నీ వాక్యాన్ని నేర్చుకుంటూ వారు సాగుతూ ఉండగా వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ వాక్య ప్రత్యక్షతలో మా జీవితాలు అవి పరివర్తన చెంది రూపాంతరము పొందినట్లుగా మీరే మీ కృపాకార్యం చేయమని, నీ దాసుడు పడుతున్న ప్రయాసకు తగిన ఫలము దయచేయమని, ఈ రాత్రి కూడా నిన్ను, నీ వాక్యాన్ని, నీ సన్నిధిని, పరిశుద్ధుల సావాసమును ప్రేమించి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించి
మా మధ్య మీ కృపా కార్యము జరిగించమని వేడుకుంటూ యేసునాథుని పేరట స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రభు నామంలో మరోసారి మీకు నా వందనాలు తెలియచేస్తూ ఈ 30 దినాల బైబిల్ తరగతుల్లో 29వ రాత్రి దేవుని వాక్యం వినడానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ 3 రోజులు ఒక వచనం మన అందరి జీవితంలో ఒక ప్రార్థనా వచనంగా ఉండాలి అని విలాప వాక్యములలో దైవజనుడైన ఇర్మియా చేసిన ప్రార్థనా వచనం గతించిన రాత్రి నేను మీకు జ్ఞాపకం చేశాను. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచెయ్యము. ప్రియులారా, ఈ వచన భాగాల్లో 3 ప్రక్రియలున్నాయి. అందులో 2 ప్రక్రియలు దేవుడు చేసేవి, ఒక ప్రక్రియ మనము చేసుకోవలసింది. ఆయన తట్టు త్రిప్పే పని ఆయనే చేస్తాడు. అలాగనే మన పూర్వస్థితి ఆయనే మనకు కలిగిస్తాడు. అయితే మనము చేయాల్సిన పని ఏమిటి అంటే, ఆయన మనలను ఆయన తట్టు త్రిప్పుకొనగా, ఆయన వచనమిచ్చో, వాక్య తలంపులనిచ్చో, లేకపోతే ఒక ఉదాహరణ ద్వారానో, ఒక అనుభవం ద్వారానో ఆయన మనలను తన తట్టు త్రిప్పుకొనుచు ఉండగా మనము తిరగాలి. అలా తిరిగితే మన పూర్వస్థితి మరలా మనకు కలుగుతుంది. వినండి ఈ మాట. దేవుడు ఆయన మనలను ఆయన తట్టు త్రిప్పుకోవడం అది ఉజ్జీవమైతే, ప్రియులారా, మనము ఆయన తట్టు తిరగడం అది సంస్కరణ అయితే, మన పూర్వస్థితి మరలా మనకు కలగడం అది పునరుద్ధరణ. ఈ మాట గతించిన రాత్రి నేను ఉపోద్ఘాతంగా మీకు తెలియచేస్తూ వచ్చాను. కనుక ఆ ఒక్క వచ్చిన ప్రార్థనలో, దేవా, 2 పనులు మా కొరకు మీరు చెయ్యండి, మేము మా కొరకు ఒక పని మేము చేసుకుంటాం. సరే, ఆ వచ్చిన భాగము కింద ఒక మాట మీతో చెప్తాను, వినండి. ఉజ్జీవము అంటే దేవుణ్ణి మనం కలుసుకునే ఆ తొలిగడియ, దేవుని యొక్క ప్రత్యక్షత పొందిన ఆ మొదటి అనుభవం, దేవునితో మనం చేసుకున్న భాషలు అవి జ్ఞాపకం చేసుకుని ఆ స్థితికి రావడమే ఉజ్జీవ స్థితి. నేను ఉజ్జీవింపబడ్డాను అంటే అర్థం, ప్రభు యొక్క ప్రత్యక్షత నాకు దొరికినప్పుడు ప్రభువుతో ఎట్లున్నానో, లేక ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు నేను ఎలాగ స్పందించానో, ప్రభువుకు ఆ రోజున పశ్చాత్తాపడిన రోజున, ప్రభువుని అంగీకరించిన రోజున నా ప్రభువుకు నేను ఏ మాట ఇచ్చానో ఆ మాటల నెరవేర్పుకు, ఆ ప్రత్యక్షత జ్ఞాపకాలకు, ఆ తొలి ప్రేమకు రావడమే ఉజ్జీవింపబడ్డం. ఈ మాట గమనించాలి. కనుక ప్రియులారా, నేను రాత్రే మీకు జ్ఞాపకం చేశాను, ఉజ్జీవం అంటే కార్యక్రమమో కాదు, ఉజ్జీవం అంటే ఎక్కువ మంది మనుషులు సమకూడడమో కాదు, ఉజ్జీవం అంటే ఎక్కువ మంది రక్షించబడ్డమో కాదు, ఉజ్జీవం అంటే గొప్ప గొప్ప వాయిద్యాలు వాయించబడ్డమో కాదు, ఉజ్జీవం అంటే పాటలు పాడుకోవడం అంతకంటే కాదు. ఉజ్జీవం అది పైనుండి దేవుడు మనకు అనుగ్రహించేది. ఆ ఉజ్జీవ స్థితిలో దేవునితో మన తొలి ప్రేమ, దేవునితో మన తొలి భాషలు, దేవునితో మన తొలి అనుభవాలకు మనం చేరుకోవడం. దేవుడు పాత నిబంధన సంఘమైన దేవుని పిల్లలకు అదే పిలిపించాడు. నూతన నిబంధన సంఘమైన మనకు కూడా దేవుడు అదే పిలిపించాడు. ఆయన పిలిపేంటో తెలుసా? నాతో మీకున్న హనీమూన్ లవ్, తొలి ప్రేమ, అక్కడికి రండి అని పిలుస్తున్నాడు. ఆరంభంలో నాతో మీకు ఆ ప్రేమ ఉంది, ఆరంభంలో నాతో మీకు అనుబంధం ఉంది. కానీ కాల ప్రవాహంలో ఆ తొలి ప్రేమ కాస్త వాడిపోయింది, ఆ అనుబంధం కాస్త అనగారిపోయింది. కనుక తొలి స్థాయికి రండి అని దేవుడు పిలవడమే ఉజ్జీవ స్థితి అని మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. సరే, పాత నిబంధన ప్రజలు వారిని దేవుడు ఎలా పిలుస్తున్నాడో నేను చదివి చూపిస్తాను. చూడండి,
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ఇలా రాసింది. ఇర్మియాతో దేవుడు ఇట్లా అన్నాడు, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయ దగని దేశములోను నన్ను వెంబడించు. నీ యవ్వన కాలములో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అక్కడికే రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, ఆ స్థాయికే తిరిగి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఇది మీరు గమనించాలని కోరుతున్నాను. మీరు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం అంతా చూస్తే దేవుని ప్రజలకు దేవునితో ఉన్న యవ్వన కాలపు అనురాగం, ఆ వైవాహిక ప్రేమ, ఆ రెండు దేవుని ప్రజలు కోల్పోయారు దేవునితో. అక్కడికే తిరిగి రమ్మని ఆయన పిలిచే పిలుపులన్నీ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటాయి. నూతన నిబంధన సంఘానికి కూడా దాదాపు ప్రభుత్వే పిలుపు అలానే ఉంది. ఎక్కడ రాసిందో చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం మీ కొరకు చదువుతున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యము అన్నాడు. అంటే మొదటి స్థానానికి రావాలి, మొదటి ప్రేమలోనికి రావాలి, ఆ మొదటి ప్రత్యక్షతలోనికి రావాలి, మొదటి అనురాగములోనికి రావాలి, మొదటి బంధములోనికి మీరు రావాలి. కాలక్రమేణా మీరు వాటన్నిటిని విడిచిపెట్టి నాకు చాలా దూరం అయిపోయారు కనుక అక్కడికి రండి అని ఆయన పిలిచే పిలిపే అది ఉజ్జీవానికి పిలుపు. కనుక క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను, మళ్ళీ చివరిలో అదే ప్రశ్న మీకు వేస్తాను. మీరు ప్రభు వాక్యము చేత మీరు సంధించబడిన రోజు మీకేమైనా జ్ఞాపకం ఉందా? ప్రభు తన వాక్యములోంచి ఆయన ఎలాగ మీకు అర్థమయ్యాడో, ఆయన అర్థమైన రోజున ఆయన మీద మీ హృదయములో ప్రేమ పుట్టినప్పుడు మీ హృదయానుభూతులు ఎలాగున్నాయో అవి ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఆ రోజున మన పాప స్థితి అంతా మనకు అర్థం కాగా దేవుని దగ్గర పెళ్ళమని పగిలిపోయి ఉంటాం. ఆ రోజున పగిలిపోయినప్పుడు నీ కళ్ళల నిండా కన్నీరు నిండగా అవి నీ చెక్కిళ్ళ మీదుగా కారుతూ ఉండగా నీ పాపాలన్నీ ఒప్పేసుకుంటూ ఉండగా ప్రభు నీ హృదయములో గొప్ప శాంతి, గొప్ప సమాధానము నింపిన ఆ రోజేమైనా జ్ఞాపకముందా? ఆ రోజున ప్రభువా నిన్ను నమ్ముకుంటున్నాను, నీ చేతిలో నేను చెయ్యవేస్తున్నాను, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, ఇక బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను లేకపోతే చచ్చిపోతాను అని ఆనాటి భాషలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? ఒకవేళ అవి జ్ఞాపకం ఉంటే మీరు చాలా ఉజ్జీవంగా ఉన్నట్టే లెక్క. మీకు అసలు ఉజ్జీవం మీద మరొక ప్రసంగమే మీకు అవసరం లేదు. అమ్మా వింటున్నారు కదూ? ప్రభు ప్రత్యక్షత పొందిన రోజున, ప్రభు మీతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం ఉన్న రోజున, ప్రభు యొక్క ప్రత్యక్షతలో మీరు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్న ఆ అనుభవాలు జ్ఞాపకం ఉన్న రోజున, ప్రభుకు మీ సమర్పణతో మీరు చెప్పుకున్న మాటలు మీ జ్ఞాపకములో ఉన్న రోజున మీరు చాలా రివైవల్ స్టేజ్లోనే ఉన్నారు అని చెప్పొచ్చు. కానీ వినండి, ఆదిలే ఉన్న ప్రేమ వినండి ప్రియులారా, కాల ప్రవాహంలో దేవుని ప్రజల దగ్గర ఎప్పుడూ లోపిస్తూనే ఉంది. అంతెందుకండి, మొదటి శతాబ్దములో స్థాపించబడిన ఎఫెసు సంఘమే అదే మొదటి శతాబ్దములో దాదాపు ఒక 60 సంవత్సరాలు కూడా దాని వయసు నిండలేదు, అప్పుడే దేవుని మీద తొలి ప్రేమ వదిలేసింది. 2000 సంవత్సరాల క్రిందట స్థాపించబడిన ఈ క్రైస్తవ సంఘం వినండి ప్రియులారు, ఈ రోజు వరకు దేవుని మీద ఆ అనురాగం, దేవుని మీద ఆ తొలి ప్రేమ, దేవునితో తమనుకున్న సమర్పణ ఇవన్నీ మర్చిపోయి వినండి మనము యాంత్రికంగా తయారయ్యాం. మెకానికల్ క్రిస్టియానిటీ అంటారు, యాంత్రిక క్రైస్తవ్యం. ఆదివారం వచ్చిందా గుడికి వెళ్ళాలి, గుడికి పోయామా కానుక పెట్టాలి. ఎవండి, కానుక పెట్టడంతో పాటు ఒక పాట పాడాలి, ఒక వర్తమానం వినాలి, ఆశీర్వాదం తీసుకుని సేవకుని చేత ప్రార్థనలు చేయించుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు లోకంలో కలిసిపోయి లోకస్తుల్లాగా బతకాలి. మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ వేషం మార్చుకోవాలి.
నేటి క్రైస్తవులు ఆదివారపు పావురాలు, సోమవారం నుంచి శనివారం పచ్చి కాకులు. సోమవారం నుంచి శనివారం వరకు కాకి బతుకుతావు, నల్లటి బతుకు. నీ అరిపే ఒళ్ళు మండిస్తుంది అన్నట్టు, నీ స్వరం అలాంటిది, కాకి స్వరం. కానీ ఆదివారం వచ్చినప్పుడు అబ్బో ఎంత తెల్ల పావురమో, భలే ముచ్చటగా కనబడతావు. ఇది కాదండి క్రైస్తవ్యం, ఇది కాదండి ఆధ్యాత్మిక జీవితం. ఏమండి, కాల ప్రవాహంలో ఏమండి రోజులు సంవత్సరాలు మనం తోసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ తొలి ప్రేమ, ఆ వైవాహిక ప్రేమ, వినండి, ఆ యవ్వన కాలపు అనురాగం దేవుని మీద చల్లారిపోయింది. ఆ కారణం చేతనే దేవుడు మళ్ళీ ఉజ్జీవింపబడవలసిన అవసరత ఉందని ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను నిన్ననే మీతో చెప్పాను, నిన్న ఒక వ్యక్తి ఉజ్జీవాన్ని గురించి చెప్పాను. మళ్ళీ ఈ రోజు వరకు ఆలోచించారో లేదో నాకు తెలియదు, అది మీ ఇష్టం. రెండవ సంగతి, ఈ రోజున ఒక కుటుంబం ఎలాగ ఉజ్జీవ స్థితికి చేరుకుందో అది మీకు వివరించబోతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒక ఫ్యామిలీ ఎలా రివైవ్ అయ్యిందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకొరకు నేను ఆదికాండం 35వ అధ్యాయంలో ఒక ఫ్యామిలీని గూర్చి చదివాను. మిత్రులారా, ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 7 వచనాలు వినండి ప్రియులారా. ఇది ఒక ఫ్యామిలీ రివైవల్ పోర్షన్. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా ఒక కుటుంబం వారు ఉజ్జీవింపబడితే ఎంత అద్భుతం జరిగిందో ఆ వివరాలన్నీ జ్ఞాపకం చేస్తాను. దానికి ముందు యాకోబు యొక్క జీవితాన్ని గూర్చిన కొంత నేపథ్యం మనకు తెలియాలి, అది చెప్తాను వినండి. యాకోబు యొక్క జీవితంలో ఏది మర్చిపోయినా గాని వినండి ప్రియులారా, 3 అనుభవాలు ఎప్పుడూ మర్చిపోలేడు. విడ్డూరమేంటో గాని పరిశుద్ధాత్మ దేవుడు ఆ 3 అనుభవాలు 3 అధ్యాయాల్లో వ్రాయించాడు. ఒకటి ఆదికాండం 28వ అధ్యాయం, మరొకటి ఆదికాండం 32వ అధ్యాయం, మరొకటి ఆదికాండం 35వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు యాకోబు జీవితంలో మరువరాని ఘట్టాలు. ఇంకొక మాట మీతో చెప్తాను, ఈ 3 అధ్యాయాలు మీరు గమనించండి. యాకోబు ఒంటరి వాడై ఏదో భయము చేత అల్లాడిపోతున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో వినండి ప్రియులారా, ఒంటరివాడే. ఆదికాండం 32వ అధ్యాయంలో ఒంటరివాడే. ఇప్పుడు ఆదికాండం 35వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు తన కుటుంబం పరాయి దేశంలో ఒంటరి వాళ్ళే. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈ 3 ఘట్టాల్లో కూడా యాకోబేమీ దేవుని వెతకలేదు, దేవుడే యాకోబును వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? వినండి, దేవుడే యాకోబును వెతుక్కుంటూ వచ్చాడు. బీతిల్లిపోయి అల్లాడిపోతున్న యాకోబును తన వాక్కు చేత ఆదరించి అతని ముందున్న భవిష్యత్తు కొరకు యాకోబును దేవుడు అద్భుతంగా సిద్ధపరిచాడు. కనుక ప్రియులారా, యాకోబు అతని కుటుంబం వినండి ఆదికాండం 35వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక రివైవల్ స్టేజ్ లో కనబడతారు, ఒక ఉజ్జీవ స్థితిలో వారు మనకు తారసపడతారు. కనుక ఈ 7 వచనాలను నేను ఆధారం చేసుకుని నేను 3 సంగతులు మీతో పంచుకుంటాను. మొదటి సంగతి, దేవుని నుండి వచ్చిన పిలుపు, కాల్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి వచ్చిన, అమ్మ వింటున్నారు కదూ, దేవుని యొద్ద నుంచి వచ్చిన పిలుపు. ఎలాంటి పిలుపు వచ్చిందో ఆ పిలుపే ఉజ్జీవానికి పిలుపు, అది వివరిస్తాను. నెంబర్ 2, రెండో సంగతి, దేవుడు కోరుకునే మార్పు ఒకటి ఉంది ఈ వచనాల్లో. అమ్మ వింటున్నారా? దేవుని నుండి పిలుపు వచ్చింది, అటు తరువాత దేవుడు కోరుకునే మార్పు ఒకటి ఉంది. ఆ మార్పుకు యాకోబు అతని ఫ్యామిలీ అంతా సమ్మతించి వారు మార్చుకున్నారు. అందుచేతనే వారు పునరుద్ధరించబడ్డారు. అది నేను తర్వాత వివరిస్తాను. 3వ సంగతి ఏంటనంటే, దేవుని వలన కలిగిన ఓదార్పు ఒకటి ఉంది. అది కూడా 3వ సంగతి చెప్పి ముగిస్తాను. దేవుని యొద్ద నుంచి వచ్చిన పిలుపు, దేవుడు కోరుకునేటువంటి మార్పు, దేవుడు అనుగ్రహించినటువంటి ఓదార్పు, ఈ 3 సంగతులు 7 వచనాల్లో ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ఏ మాట కూడా మనం పొల్లు అని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి మాట, ప్రతి ఆలోచన మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో పురుగొల్పుగా ఉంటాయి.
రండి ప్రియులారా, దేవుని యొద్ద నుండి వచ్చిన పిలుపు. చదువుతున్నాను చూడండి. 35వ అధ్యాయం 1వ వచనం ఇలా రాసి ఉంది. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, ఈ ఒక్క వచనంలో దేవుడు యాకోబుకు పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపును మనం చాలా బాగా గమనిస్తే అందులో 4 ఆజ్ఞలున్నాయి. 4 కమాండ్మెంట్స్. ఆ ఆజ్ఞలకు విధేయత చూపడమే ఉజ్జీవింపబడ్డం. అమ్మా వినండి చాలా జాగ్రత్తగా. ఏమిటండి 4 ఆజ్ఞలు అంటారా? మీ చేత్తోనే మీ బైబిల్లో రౌండప్ చేయిస్తాను చూడండి. దేవుడు యాకోబుతో నీవు లేచి అన్నాడు. లేచి అనే మాట రౌండప్ చేయండి, అది ఒక ఆజ్ఞ. రైస్, లే అన్నాడు దేవుడు. దాని పక్కనే బేతేలునకు వెళ్ళి అన్నాడు. వెళ్ళి అనే మాట మళ్ళీ రౌండప్ చేయండి. అక్కడ దేవుడు అన్న మాట రిటర్న్. బేతేలుకు తిరిగిరా, బ్యాక్ టు బేతేల్ అన్నాడు. నేను ప్రత్యక్షమైన స్థలానికి, నేను వాగ్దానం ఇచ్చిన స్థలానికి, నేను అభయమిచ్చిన స్థలానికి, నేను ఆదరించిన స్థలానికి, నాతో నీవు నీతో గడిపిన ఆ స్థలానికి రా, బ్యాక్ టు బేతేల్ అన్నాడు. దాని లోపలికి వెళ్ళాక వివరణ ఇస్తాను. మొదటి ఆజ్ఞ ఏమన్నాడు? లేచి. రెండవ ఆజ్ఞ వెళ్ళి. తరువాత అన్నాడు అక్కడ నివసించి అన్నాడు. నివసించి అనే మాట మళ్ళీ రౌండప్ చేయండి. వినండి ప్రియులారా, నువ్వు ఎక్కడో రిసైడ్ అవ్వాలి, నివసించాలి అన్నాడు. రైస్ అని చెప్పిన దేవుడే రిటర్న్ అన్నాడు. రిటర్న్ అని చెప్పిన దేవుడే రిసైడ్ అన్నాడు. నాతో ఉన్నారా? నివసించి అన్న తరువాత చూడండి ప్రియులారా, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. కట్టుమని అనే మాట అండర్లైన్ చేయండి, రౌండప్ చేయండి. అదేంటో తెలుసా? ఇది వరకు నువ్వు అక్కడ ఒక బలిపీఠం కట్టావు, నూనె పోసావు, నువ్వు కొన్ని మాటలు చెప్పావు, మళ్ళీ అదే పని మళ్ళీ రిపీట్ అన్నాడు. 30 సంవత్సరాల క్రిందట నువ్వు ఏది చేశావో ఆ ఉజ్జీవ స్థితిలో నువ్వు చేసిన ఆ ప్రక్రియని మళ్ళీ చెయ్యి అన్నాడు. ఈ 4 మాటలు గమనించండి. రైస్, రెండవ మాట రిటర్న్, మూడవ మాట రిసైడ్, 4వ మాట రిపీట్ అన్నాడు దేవుడు. లే అన్నాడు, వెళ్ళు అన్నాడు, నివసించు అన్నాడు, కట్టుము అని చెప్పాడు. ఈ 4 మాటల వివరణ మీ ముందుకు తెస్తాను. మన జీవితాలకు ఎలా సరిపోతాయో నేను అన్వయించి మరీ చెప్తాను. మొదటి మాట వినండి ప్రియురా, నీవు లేచి అన్నాడు. అసలు లే అని ఎవరికి చెప్తాము? లెమ్మని ఎవరికి చెప్తాము? నిద్రపోయేటోళ్ళకి చెప్తాము. లెమ్మని ఎవరికి చెప్తాము? ఆగిపోయే వాళ్ళకి చెప్తాము. లెమ్మని ఎవరికి చెప్తాము? పడిపోయినోడికి లెమ్మని చెప్తాము. లెమ్మని ఎవరికి చెప్తాము? కూలబడ్డవాడికి చెప్తాము. నాతో ఉన్నారా మీరంతా? నిద్రపోయేటోడికి, ఆగిపోయే వాళ్లకు ఏమండి, లేకపోతే చతికిల పడిన వాళ్లకు, లేక పడిపోయిన వాళ్లకు లే అని చెప్తాం. ఇక్కడ దేవుడు యాకోబును లే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా మీకు? యాకోబు ఎక్కడో పడిపోయాడు, యాకోబు ఎక్కడో నిద్రపోతున్నాడు, యాకోబు ఎక్కడో ఆగిపోయాడు, యాకోబు ఎక్కడో కూలబడ్డాడు. అది ఎరిగిన దేవుడు అతన్ని ఉజ్జీవపరచడానికి అంటున్నాడు, రైస్, లే అన్నాడు. ఇంతకీ ఎక్కడాగాడు, ఏమిటి కథ? వినండి, చాలా జాగ్రత్తగా చెప్తాను. ఒక 30 సంవత్సరాల క్రిందట బేతేలులో దేవుడు తనకు ప్రత్యక్షమైన రోజున దేవుడు ఏం చేశాడో తెలుసా? వినండి ప్రియులారా, దేవుడు ఏం చేశాడో తెలుసా? యాకోబు, ఇదిగో నా వాగ్దానాలు అని వాళ్ళ తాతకు వాళ్ళ నాయనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ యాకోబుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళిన ప్రతి చోట, అమ్మ వింటున్నారు కదూ, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నిన్ను కాపాడుతూ ఉంటాను అని ఆయన తన వాగ్దానమే చేశాడు. భూమిని గుర్చిన వాగ్దానం ఇచ్చి, తన సన్నిధిని గూర్చిన వాగ్దానం ఇచ్చి, తన కాపుదల గూర్చిన వాగ్దానం ఇచ్చి యాకోబును బలపరిచాడు, ఒంటరి వాడిని. ఆ రోజున యాకోబు దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు, దైవ ప్రత్యక్షత పొందాడు. అది వరకు వినని దేవుని స్వరం విన్నాడు.
ఒక భయము ఆందోళనతో ఉన్నవాడు ఆదరించబడ్డాడు. అలా ఆదరించబడిన వాడు ఆ బేతేలును కాస్త విడిచిపెట్టి అతని పద్దనరాము అనే ఊరికి వెళ్ళిపోయాడు. అమ్మ వింటున్నారు కదూ? పద్ అండ్ రామ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఐహిక విచారాలు అని అర్థం. ఊరి పేరు పద్దనరాము. అక్కడ బ్రతుకు ఐహిక విచారాలి. యాకోబు కూడా అలానే బ్రతికాడు 20 సంవత్సరాలు. దేని కొరకండి పద్దనరాములో 20 సంవత్సరాలు బ్రతికినారు మీరు అని అంటే నేను చెప్పలేదండి, ఆయన గారు చెప్పుకున్నారు. ఏం చెప్పాడో చదువుతాను చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం ఇలా రాసింది. చదువుతున్నాను చూడండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయేను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేశాను అన్నాడు. 20 సంవత్సరాలు దేని కొరకు బ్రతికాడట పద్దనరాములో? ఆ ఊరి పేరు పద్దనరాము. దాని అర్థము ఐహిక విచారాలు. యాకోబు కూడా ఐహిక విచారాలతోనే బ్రతికాడు. దేని కొరకు ఉన్నావు 20 సంవత్సరాలు? భార్యల కొరకు, భాగ్యం కొరకు. ఎంతకంటే ఉంది వాళ్ళకాడు. అమ్మా వింటున్నారా? భార్యల కొరకు ఉన్నట్ట, భాగ్యము కొరకు ఉన్నాడట. ఇంతకంటే మరొక దాని కొరకు కాదు. దేవుని కొరకు సాక్ష్యం ఇస్తాను, దేవుడు ఎలాంటి వాడో చెప్తాను, దేవుని మహిమపరుస్తాను, దేవుని కొరకే జీవిస్తాను. ఇందుకొరకు బతకలేదు ఆయన. ఆయనకి 14 సంవత్సరాలు భార్యల కొరకు ఊడిగం చేసేట. 6 సంవత్సరాలు మందల కాసుకుని భాగ్యం కొరకు ఊడిగం చేశాడట. 20 సంవత్సరాలు ఏమి పొందాడో ఆయనే చెప్పుకున్నాడు. పగలు ఎండ దెబ్బకి ఎండిపోయాను, రాత్రేమో మంచు దెబ్బగా తడిచిపోయాను, నిద్ర నా కన్నులకు రాలేదు, నేను క్షీణించిపోయాను. ఏమైపోయాడంట? క్షీణించిపోయాడు. మీకు విషయం చెప్పనా? ఐహిక విచారాలతో బతికినోడు అందరూ క్షీణదశకు కాక క్షేమదశకు ఎక్కడ వస్తారు? ఐక్య విచారాలతో బతికినోడు ఎవడైనా గాని వాడికి వచ్చేది క్షీణదశే గాని క్షేమదశ ఉండదు. ఎందుకో తెలుసా? వినండి ప్రియులారా, ఐక్య విచారాలు అవి చింతలుగా మారుతాయి. చింత కాస్త మనస్తాపంగా మారుతుంది, మనస్తాపం కూడా మానసిక క్షోభగా మారుతుంది. ఆ మానసిక క్షోభ కాస్త మనకేం మధుమేహ రోగం తెస్తుంది. ఆ మధుమేహ రోగం పెరగ్గా మన డబ్బులన్నీ గుల్లైపోతాయి. అటు తర్వాత మెంటల్ కేసు అయిపోతావు నువ్వు. మెంటలోడా ఏమంటే ఇట్లా అయిపోయాడు ఈయన? చాలా బాగుండేవాడుగా, ఎంతసేపు దేని కొరకు వెంపర్లాట, ఈ లోక సంబంధమైనవి గడించేయాలి. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మీ ఉరుకులు పరుగులు చేస్తుంటే చాలా బాధేస్తుంది, అసలు దేవునికి చోటివ్వరు, మీ కుటుంబంతో సరిగా ఉండరు, మీ వెంపర్లాట్లో నాకేమి నచ్చలేదు అని అంటే అతను అంటాడు, ఏముంది బ్రదర్, ఇప్పుడే 10 రోజులు వెనక్కేసుకోవాలట. ఏంటండి 10 రోజులు వెనక్కేసుకుంటాడట. నేనన్నా నవ్వుతా, ఎయ్యండి బ్రదర్, మీ పెట్టి మీద వచ్చి జల్లుతాంగా 10 రాళ్ళు. దాయ్ ఎంత వేస్తావో, ఏ మూటగట్టుకు పోతావు 10 రోజులు వెనకేసుకుని. అన్ని వినండి ప్రీమియన్స్ ఒడిచిపెట్టుకుని పోవాల్సిందేగా. కానీ వెంపర్లాట ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం గడిస్తామా, ఏం సంపాదిస్తామా, ఏం పోగేసుకుందామా, ఏం వెనకేసుకుందామా, ఐక్య విచారాలంతే. ఈ ప్రపంచంలో ఎవరైనా గాని ఐహిక విచారాలతో బ్రతుకుతుంటే వాళ్ళ జీవితంలో మిగిలేది క్షీణదశే గాని క్షేమదశ కాదు. వారు క్షేమాన్ని అనుభవించలేరు, క్షీణించిపోతూనే ఉంటారు. ఆ చింత వాళ్ళని మింగేస్తూ ఉంటుంది. అది ఎరిగిన యేసు ప్రభువే ఏమంత స్పష్టంగా చెప్పాడు, మీరు దేని గురించి చింతించకండి, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, చింత నుంచి విడుదల పొందండి. అది ఎంత గంభీరంగా దేవుని వాక్యం చెప్పినా గాని అదేం మాయిదారు బతుకో గాని మనకు ఎంతసేపు చింతే, వెంపర్లాటలు. యాకోబు తన అనుభవం చెప్పాడు, పద్దనరాముకి వెళ్ళాను, 14 సంవత్సరాలు బతికాను. ఆ ఊరి పేరు అర్థం ఐహిక విచారాలైతే నా బతుకంతా ఐహిక విచారాలే. 14 సంవత్సరాలు వింటున్నారా, భార్యల కొరకు ఊడిగం చేశాను. అటు తర్వాత 6 సంవత్సరాలు భాగ్యము కొరకు ఊడిగం చేశాను. దేవుడు అన్నాడు, లేవయ్యా ఇక్కడ ఏంటి నీకు బతుకు? వింటున్నారా లేదా?
దేవుడు లెమ్మని చెప్పింది ఇదే మొదటిసారి కాదు ప్రియులారా, ఇదివరకే దేవుడు చెప్పాడు ఎక్కడి నుంచి లెమ్మని. ఎప్పుడు చెప్పాడో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, దేవుడే అన్నమాట చదువుతున్నాను చూడండి. 31వ అధ్యాయం ఆదికాండంలో 13వ వచనం ఇలా ఉంది, ఏ యాకోబు, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసావో, ఎక్కడ నాకు బ్రొక్కుబడి చేసావో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుంచి బయలుదేరి నువ్వు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాడు అని తన కుటుంబ సభ్యులతో చెప్పుకుంటున్నాడు. అమ్మ వింటున్నారు కదూ, దేవుడు ఇదివరకే పద్దనరాము నుంచి లెమ్మని చెప్పాడు, నీ ఐహిక విచారాంచి లే, 2 భార్యలు సంపాదించుకోవలసిన భాగ్యం చాలా సంపాదించావు, చాలు నువ్వు సంపాదించింది ఏదో, నువ్వు రా అని చెప్తే పద్దనరాము నుంచి లేచాడు. ఎక్కడికి రావాలి ఇప్పుడు నీవు? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? ఎక్కడికి రావాలి? బేతేలుకి రావాలి. దేవుడు అక్కడికే రమ్మని పిలుస్తున్నాడు. అక్కడ నేను నా ప్రత్యక్షత నీకు ఇచ్చాను, అక్కడ నేను నీకు నా వాగ్దానాలు ఇచ్చాను, అక్కడ నేను నీకు నా సన్నిధినిచ్చాను, అక్కడ నేను నీకు నా కాపుదలనిచ్చాను, అక్కడ నీవు కూడా నన్ను ప్రేమించి నువ్వు నన్ను ఆరాధించావు, అక్కడికి రా అన్నాడు. మరి నేరుగా బేతేలుకు రావచ్చుగా, ఎతగాడు రాలా. ఎక్కడాగాడో చూపిస్తాను చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం, ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది 17వ వచనం నుంచి, అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను, అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములో షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారములు వేసెను. మరి అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రైన హమెరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొన్నట్ట. వినండి, దేవుడు రమ్మన్నది బేతేలుకైతే ఎక్కడ వరకు వచ్చాగాము? షెకెము అనబడిన ప్రాంతంలో సుక్కోతు అనే స్థలానికి వచ్చి ఆగాట. వినండి ప్రియులారా, అక్కడ 100 వరహాలకు స్థలం కొన్నాడట. అంటే బేతేలు పోదామనా, ఇక్కడ సెటిల్ అవుదామనా? స్థలం ఎందుకు కొన్నావు? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అర్థమవుతుందా? స్థలం ఎందుకు కొన్నాడు? పోయేదానికి కాదు, ఆగేదానికే. సరే, స్థలం కొన్నావు, ఇల్లు ఎందుకు కట్టావు? అక్కడ ఇల్లు కూడా కట్టించేసుకున్నాడట. మరి బేతేలుకు వద్దామని ఇల్లు కట్టావా, లేక అక్కడ ఆగుదామని ఇల్లు కట్టావా? తన పశువులన్నిటికీ పాకలు వేసేసాట. ఆ పాకలు వేసిన కారణం చేత దాని సుక్కోతు అని పేరు పెట్టాడట. వినండి, సుక్కోత్ అనే, వినండి ప్రియులారా, ఆ అరమిక్ భాషలో దాని అర్థం ఏంటో తెలుసిన ప్రియులారా? స్వచిత్తం అని అర్థం. ఆ ఊరికి పేరు తగినట్టుగా అయ్యగారు బతుకు కూడా అలానే ఉంది. ఇప్పుడు సుక్కోతులో ఆగడం దేవుని చిత్తమా, స్వచిత్తమా? నాకు చెప్పండి. మాట్లాడరేమండి? స్వచిత్తం, సొంత ఇష్టం. దేవుడు రమ్మన్నది బేతేలుకైతే ఈయన ఆగింది ఎక్కడో తెలుసా? సుక్కోతులో ఆగాడు. తన సొంత ఇష్టం. వినండి ప్రియులారా, సొంత ఇష్టాలు ఆరంభంలో చాలా బాగుంటాయి, కానీ దేవుని చిత్తాలు వదిలేసి సొంత చిత్తాల్లో పడితే మనం చేదైన ఫలితాలు పొందుకోవలసి ఉంటుంది. చేదైన ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఏమి ఫలితాలు ఎదుర్కొన్నాడో చెప్తాను వినండి. యాకోబుకి ఎంతమంది కూతుర్లు? మాట్లాడరేమమ్మా? ఒకే అమ్మ. ఏం పేరు ఆవిడ గారి పేరు? మీ పేరు దీనా ఏమో, నేను ఆవిడ గారికి వేరొక పేరు పెట్టాను. ఆవిడ పేరు సోకుల్ రాణి. ఎందుకు నేను సోకుల్ రాణి అన్నానంటే, వినండి ప్రియమైన, ఆ సుక్కోతు ప్రాంతంలో షెకెములో అందరూ ఎలా సింగారించుకుంటారో, ఎలా సోకులు చేస్తారో చూద్దామని పరాయి దేశంలో అన్నదమ్ములు, తండ్రి ఇల్లు వదులుకొని బయటకు తిరుగుతుంది కాబట్టే సోకుల్ రాణి. నీకు భయం ఉండొద్దా? పరాయి దేశంలో ఆడపిల్లవు కదా, ఇంట్లో ఉండరాదా? సోకులు చూడాలని వ్యూరింబడపడిందట, వీధులంబడపడింది. ఆ షెకెము రాజు అతని కుమారుడు ఈ అమ్మాయిని అవమానపరిచాడు.
అవమానపరచగానే వినండి, ఆ ప్రాంతవాసులకు చాలా కోపము. వినండి, ఆ ప్రాంతవాసులందరూ వినండి ప్రియులారా, ఆ షెకెము రాజు యొక్క వెనుకొన్న మనుషులైతే ఇప్పుడు యాకోబు యొక్క కుమారులు దీనా అన్నదమ్ములు, వినండి ప్రియులారా, ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళకి భలే కోపం వచ్చింది. మా చెల్లిని అవమానపరుస్తారా వీడు? అందుకనే వాళ్ళు ఎవడి కోపంతో ఉంటే ఈ షెకెము వాసులందరూ ఎవడి రాజకుమారుడితో పాటు వచ్చి ఇట్లన్నారు, మీకు మాకు కయ్యమెందుకు, మీరు మేము వియ్యమందుదాం అన్నారు. బాగుందా లేదా మాట? కయ్యమా వియ్యమా? ఏంటండి మొక్కలు అలా పెట్టారు? చెప్పండి, మేము కయ్యానికి రాలేదయ్యా, మీతో వియ్యమందుదామని వచ్చామనంటే ఆ యాకోబు కుమారులు అంటున్నారు, ఓఎస్ మాకేం అభ్యంతరం లేదు, కానీ మేము సున్నతి పొందిన జనాంగం, సున్నత లేనోళ్ళతో మేము సంబంధాలు పెట్టుకోలేము. మా అమ్మాయిని నిజంగా మీరు ప్రేమిస్తే, మా అమ్మాయిని పెళ్లి చేసుకోగోరితే ఖచ్చితంగా మీరు కూడా సున్నతి పొందండి, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామంటే వినండి, షెకెము వాసులందరూ రాజకుమారుడిని బట్టి అందరూ వినండి సున్నతి పొందారు. సున్నతి పొందిన మగవాడు, అదొక సర్జరీ ఆపరేషన్. ఆ ఆపరేషన్ అయిన మగవాడు నడవలేడు, పరిగెత్తలేడు, యుద్ధం ఆడలేడు. అలాగనే ఆ గాయం తగ్గే వరకు అతను నిద్రపోవాల్సిందే, రెస్ట్ తీసుకోవలసిందే. ఇప్పుడు షెకెము వాసులందరూ కూడా విశ్రాంతి తీసుకుంటే ఇదే యాకోబు కుమారులు కత్తులు తీసుకుని వినండి షెకెము వాసుల మీద పడి నరికి పడేశారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగాలి, దేవుని ప్రజలకు నీతుందా, అన్యులకు నీతుందా? మాట్లాడరు మీరు ఇప్పుడు, చెప్పండి. దేవుని ప్రజలకు నీతుందా, అన్యులకు నీతుందా? అన్యులకు నీతుందండి. వారు మాట కట్టుబడి సున్నతి పొందారు, వీళ్ళు మాట కట్టుబడకుండా వినండి ప్రియులారు వెళ్ళిపోయి నరికి పడేశారు. నరికి పడేసి వారి చిన్న పిల్లల్ని, వాళ్ళ ఆడవాళ్ళని, వాళ్ళ ఆస్తిపాస్తుల్ని చెరపట్టేశారు వీళ్ళంతా. ఆ మాట యాకోబుకు తెలిసింది. తెలియగానే చూడండి ఏమంటున్నాడు కొడుకుల్ని పిలిచి. ఆదికాండం 34:30 చూడండి ప్రియులారు. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీలలోను అసహ్యునుగా చేశారు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారు నాశనమగుదమని చెప్పాను. ఒరే కొడుకుల్లారా, మీరు చేసిన పని ఏంట్రా? ఈ దేశ నివాసులందరూ మన మీద పడితే నేనును నా కుటుంబం నాశనం అయిపోతాము ఇక్కడ నా భయం యాకోబుకు వచ్చింది. అమ్మా వినండి చాలా జాగ్రత్తగా. సుక్కోతులో యాకోబు ఆగడం వలన కూతురు ఒక్కగానొక్క కూతురు చెరచబడగా, ఇద్దరు కొడుకులు నరహంతకులు కాగా, ఆ దేశంలో యాకోబు కాస్త భయముతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? స్వచిత్తం, సొంత ఇష్టాలు. ఈ రోజున దేవుని పిల్లలు యేసు ప్రభువుని నమ్మి వినండి ఐక విచారాలు వదులుతున్నారు, కానీ యేసులోకి వచ్చిన తరువాత సొంత ఇష్టాలు మాత్రం ఏం వదలరు. అందుకనే దేవుడు రైస్ లే, ఎక్కడి నుంచి లే, నీ ఐక విచారం నుంచి నువ్వు లేవాలి, లేకపోతే ఇంకా క్షీణించిపోతావు. నీ స్వచిత్తంలోంచి నువ్వు రావాలి. ఎప్పటిగా జరిగిన కీడు చాలా జరిగిపోయింది, నువ్వు రా బయటికి అని పిలుస్తున్నాడు. అలా ఆయన దేవుడు పిలిపించాడు చూడండి. అందులో మొదట ఆజ్ఞ రైస్ లే అన్నాడే వినండి, అది ఉజ్జీవానికి పిలుపు. ఈరోజు దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు అలానే పిలుస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు అలానే పిలుస్తున్నాడు. మీ యొక్క ఐక విచారం నుంచి మీరు లేవండి, మీ పద్దనరామ నుంచి మీరు లేవండి, మీ సుక్కోతు నుంచి మీరు లేవండి, మీ ఐక విచారంలోంచి లేవండి. ఇప్పటికే మీరు క్షీణించిపోయారు. క్షీణించిందేదో కీడు జరిగింది పర్వాలేదు, కానీ భవిష్యత్తును కూడా మీరు క్షీణ దశకు తెచ్చుకోకుండా, హీన దశకు తెచ్చుకోకుండా లేవండి అని పిలుస్తున్నాడు. క్రైస్తవులకు కూడా దాదాపు ఇలాంటి పిలిపే ఉంది. మనకు కూడా చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు అన్న వినండి ఈ మాట. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లోంచి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు.
ఎక్కడండి నా మీద ప్రకాశించాడు ఆయన అని మీరు అంటారేమో. మీ కొరకు అనుగ్రహించబడిన ఈ 30 రోజులు తరగతులున్నాయి చూసారా, ఇవే క్రీస్తు మీ మీద ప్రకాశించడం అంటే. వేరొకటి అనుకోవలసిన అవసరమే లేదు. తన వాక్కు చేత అనేక రకాలమైన దేవుని యొక్క సేవకులు, ఎంతో వయస్సు, ఎంతో అనుభవం, లేకపోతే ఎంతో వాక్య పరిజ్ఞానం ఉన్న అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు 28 రోజులుగా వచ్చి వెళ్ళిపోయారు. వాక్యం వెంబడి వాక్యం, సూత్రం వెంబడి సూత్రం, తలంపు వెంబడి తలంపు, ఉదాహరణ వెంబడి ఉదాహరణ, ఇవన్నీ ఇచ్చి దేవుడు నీతో ఉజ్జీవాన్ని గురించి మాట్లాడడంలో ఆ వెనుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. రైస్ లే. ఎంతకాలమని ఐక్య విచారాల్లో చతికిలబడి ఉంటావు, ఎంతకాలమని స్వచ్ఛిత్తములో చతికిలబడి ఉంటావు. ఎప్పటికే నీవు నీ కుటుంబం అవి క్షీణ దశకు చేరుకున్నాయి. అయినా దేవుడు నీకు అవకాశం ఇచ్చి కళ్ళు తెరిచూడు, నువ్వు లే అని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అలా లేవడమే ఉజ్జీవానికి తొలిమెట్టు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రభువా, నేను నిన్ను నమ్మాను గాని నా ఐక్య విచారాలు నేను వదలలేదు, నేను నిన్ను నమ్మాను గాని నా స్వచిత్తము నేను వదలలేదు. అందుకే నేను నా కుటుంబం చాలా హీనదశకు వెళ్ళిపోతున్నాం. అది మాకు అర్థమైంది. ఈ కూడికల్లో మేము లేస్తున్నాం ప్రభువా, ఐక్య విచారాలు నీ శిలువ దగ్గర తెచ్చి పెడతాము, మా స్వచిత్తాలన్నీ నీ శిలువ నీడల కింద తెచ్చి పెట్టుకుంటాము. ఇక నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే బ్రతుకుతాను. ఇక నా విచారం కాదు, నీ రాజ్యము కొరకు నేను బతుకుతాను అని తీర్మానం చేసుకోగలిగితే పిలుపులో మొదటి ఆజ్ఞ కొంచెం పాటించినట్టు లెక్క. ఇక్కడున్నారా? అర్థమవుతుందా? రెండవ ఆజ్ఞ ఏమన్నాడో తెలుసా? లే అని చెప్పిన దేవుడు వెళ్ళక్కడికి అన్నాడు, రిటర్న్. ఎక్కడ నేను నిన్ను కలుసుకున్నాను, ఎక్కడ నువ్వు నన్ను ఆరాధించావో, ఎక్కడ నేను నీకు వాగ్దానం ఇచ్చాను, ఎక్కడ నువ్వు నాకు మొక్కుబడి చేశావో, ఎక్కడ నీవు నేను ఆ తొలి ప్రేమలోకి వచ్చామో అక్కడికి రా అని పిలుస్తున్నాడు ఆయన. రిటర్న్ అన్నాడు. అమ్మా వినండి, ఈ మంచి నా వైపు చూస్తూ వినండి, ఒక్కసారి చెప్తాను. మనం దేవుని నమ్మిన తర్వాత దేవుడు మనము ఇట్లా ఎదురుబుదురవుతాం. నా వైపు చూస్తున్నారా? దేవుడు ఇట్లా, మనం ఇట్లా ఎదురుబెదురుగానే ఉన్నాం. ఏ రోజునైతే వినండి ప్రియుల, పాపము, లోకము, శరీరం మన లాగేస్తూ ఉంటే మనము దేవునికి కాస్త ఇట్లా వెన్ను చూపుతాం. అలా వెన్ను చూపినప్పుడు దేవుడు ఇలా ఉండడు, ఆయన కూడా వెన్ను చూపుతాడు. వెన్ను చూపిన దేవుడు ప్రేమ గలవాడు గనక మళ్ళీ నీవు ఆయన తట్టు తిరగాలని నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుదును. అది ఆ వాక్యం యొక్క తాత్పర్యం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. చదువుతాను చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. చదువుతున్నాను చూడండి, మంచి మాట. మలాకీ గ్రంథం 3:7లో ఇలా ఉంది, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నూతన నిబంధన క్రైస్తవులకి దాదాపు ఇలాంటి పిలుపే ఇవ్వబడింది. చదువుతాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. చదువుతున్నాను చూడండి, 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, దిమనస్కులారా మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. మీరు దేవుని దగ్గరగా రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడు. 2 మాటలు గమనించాలి. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరగా రండి, నేను మీ దగ్గరకి వస్తాను. అమ్మ అర్థమవుతుందా? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరికి వస్తాను. అది బైబిల్లో ఉజ్జీవం కొరకు దేవుడు ఇస్తున్న పిలుపు. ఇలా జ్ఞాపకం చేస్తాను. ఇది బలి ఇలస్ట్రేట్ చేయొచ్చు. ఈ మంచి మాటను ఉదాహరణగా ఇలా చెప్పొచ్చు. అమ్మా నాన్నలు రోజంతా అలసిపోయారు పాపం, నిద్రపోవాలని అనిపిస్తున్నది. ఉదయాన్నే మళ్ళీ ఉద్యోగాలకో పనిపాట్లకో పోవాలి. అందుకే వాళ్ళ పడకెక్కగానే వాళ్ళకున్న ఏవండి కూతురో కొడుకో వింటున్నారా, అప్పుడే వాడికి పడక మైదానంలా కనబడింది, ఆట మొదలెట్టాడు.
వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు, ఒరే నాన్న పడుకోరా, ఉదయాన్నే మేము పోవాలి డ్యూటీస్కి, నిద్ర వచ్చేస్తున్నది, నిద్రపోనాన్న అంటే వాడు అస్సలు నిద్రపోవట్లేదు. అమ్మ మీద నుంచి నాన్న మీదకి ఎగురుతాడు, నాన్న మీద నుంచి అమ్మ మీదకి ఎగురుతుంది. ఏమంటే ఆటలే ఆటలు. వాళ్ళ నాన్నగారు కొంచెం ఒళ్ళు మండి, నిద్రపోతావా లేదా అని పాఠమని ఒకడు కొట్టాడు. కొట్టగానే రాగం మొదలెట్టాడు. 10 కనబడుతుంది, రాగాలు పట్టి కదా. వినండి, విపరీతంగా అరుస్తుంటే మళ్ళీ ఇరుగు పొరుగులు వచ్చి ఏమి ఇబ్బంది పెడతారు అని, ఒరే పడుకుంటావా పడుకోవా అంటే ఆడు ఇంకా అరుస్తున్నాడు. ఒరే నువ్వు ఏడుపు మానకపోతే నీ తలుపు బయట పెట్టి గడిపెట్టేస్తాను తెలుసా అన్నాడు. అయినా వాడు రాలుగాయి పిల్లోడుగా అస్సలు భయపడలేదు, ఇంకా ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న రెక్క పట్టుకుని వచ్చి తలుపు బయట పెట్టి తలుపేసేశాడు. తలుపేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పడుకుంటారా అండి? పడుకోలేరు. వాళ్ళు కిటికీ దగ్గరగా చూస్తున్నారు, ఏం చేస్తున్నాడు వీడిక్కడ. వాడేమో వినండి ప్రియులారా, కళ్ళు నిలుపుకుంటా ఏడుస్తా ఉంటే వాళ్ళ నాన్న మొదలు పెట్టాడు, అమ్మాయి ఈ మధ్య ఏంటో మన వీధిలోనికి వేటకొక్కలు వచ్చాయంట కదా అన్నాడు. ఈవిడ ఆ రాకులు ఎక్కువ చదివింది మహాతల్లి. అవునండి, ఏడ్చే పిల్లలు కనబడితే పీక్కు తింటాయండి అంది. ఆడికి వినబడింది ఆ మాట. ఆడు ఇలా చూస్తున్నాడు పాపం బయట. మరి కొద్దిసేపు ఆగారు, మళ్ళీ చూశారు, ఇంకా ఏడుస్తున్నాడు పాపం, బిక్కుమంట. ఎప్పుడు అంటాడు ఈయన, అవునమ్మాయి ఈ మధ్య మన వీధిలోకి ఎలుగుబంటి వచ్చిందంట కదా అన్నాడు. అవునండి, ఏడ్చే పిల్లలు కనబడితే పీక్కుపోతాయండి ఎలుగుబంట్లు అందట. అనగానే వాడు తలుపు వైపు తిరిగి, మమ్మీ డాడీ తలుపు తీయండి, ఏడవను పడుకుంటాను డాడీ అనగానే తలుపు తీశారు. వాడు ఏడు పాపేసి వచ్చి పడుకున్నాడు. బయట పెట్టింది ఎవరు? తండ్రి. మళ్ళీ వాడు లోపలికి రావడానికి మాటలు అందిస్తున్నది ఎవరు? తండ్రి. మనము దేవునికి వెన్ను చూపితే మనకు వెన్ను చూపింది ఎవరు? దేవుడే. మళ్ళీ మాటలు ఇచ్చి తిరగాలని కోరుకుంటున్నది ఎవరు? మన తండ్రి. అది అర్థం కాక హృదయాలు కఠినం చేసుకుని పాపాన్ని ప్రేమించి దేవునికి వెన్ను చూపే బతుకుతున్నారు నేటి క్రైస్తవులు. నన్ను క్షమించండి, కొంచెం పరుషంగా చెప్తున్నాను. దేవుడు పిలుస్తున్నాడు, టర్న్ అంటూ మీ ఐ విల్ టర్న్ అంటూ యూ, డ్రా నియర్ టు మీ ఐ విల్ డ్రా నియర్ టు యూ. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తాను. చాలు. 2వ ఆజ్ఞ, పిలుపులో 2వ ఆజ్ఞ. మొదట ఆజ్ఞ లేచి, 2వ ఆజ్ఞ వెళ్ళి, 3వ ఆజ్ఞ ఏమన్నాడో తెలుసా? అక్కడ నివసించి. అక్కడ నువ్వు నివసించాలి అన్నాడు. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు, అక్కడ నివసించాలి అన్నప్పుడు యాకోబుకు ఏదో జ్ఞాపకం వస్తుంది. తనే చెప్పాడు దేవునితో, నేను వెళుతున్నాను దేవా, నేను వెళ్ళిన ప్రతి చోట నువ్వు నా తోడుగుంటే, కట్టుకోవడానికి బట్టిస్తే, తినడానికి తిండిస్తే నువ్వు నాకు దేవుడవై ఉంటావు. నేను ఇక్కడ వచ్చి నివసిస్తాను. నేను ఈ రాత్రిని నేను మళ్ళీ దేవుని మందిరంగా చేస్తాను అని ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. అక్కడ నివసించు అని చెప్పడంలో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? రిసైడ్ అండ్ రిమెంబర్. అక్కడ నివసించు, నువ్వేదో జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పద్దనరాములో 20 సంవత్సరాలు బతికావు, ఆ తర్వాత 10 సంవత్సరాలు సుక్కోతులో బతికావు. ఈ 30 సంవత్సరాల కిందట మాట నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోలేదు. మీరు సువార్త విన్న రోజున, మీరు పాపాలు ఒప్పుకున్న రోజున, ప్రభుని హృదయంలో చేర్చుకున్న రోజున, ఎవరో ఆటకాలు ఇస్తే చెయ్యెత్తేవో, మనిషిని నిలబడ్డావో, దేవుని కొరకు నువ్వు తీర్మానం చేసుకున్న ఆ రోజున నీ హృదయంలోంచి ఏ మాట దేవునికి వచ్చిందో నువ్వు మర్చిపోయావేమో గాని ఆయన మర్చిపోలేదు. అది జ్ఞాపకం చేసుకోవడమే ఉజ్జీవానికి రావడం, ఉజ్జీవ స్థితిని పొందడం. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడనంటే, నువ్వు చేసిన భాషల జ్ఞాపకం చేసుకో, నువ్వు చెప్పిన మాటలే జ్ఞాపకం చేసుకో. ఏం చెప్పావు? ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, నువ్వు నాకు ఇచ్చిన దాని అంతట్లో 10వ భాగము చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నావుగా. వినండి ప్రియమైన అక్క చెల్లి తమ్ముడన్న, దేవుని పిల్లలంగా మొక్కుబడి చేసుకోవడం ఏం తప్పు కాదు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళుతుంటే మనకు తెలియకుండానే మన నోరు, మన పెదాలు మొక్కుబడులు చేసేస్తాయి. ఎందుకంటే శ్రమల తీవ్రతను బట్టి. అది చెల్లించగలుగుతానో చెల్లించలేనో అది వేరే సంగతి. కానీ ముందు శ్రమ, ఇరుకు, ఇబ్బంది రాగానే మన నోరు, పెదాలు ఏమండి మొక్కుబడులు చేస్తాయి. యెఫ్తాలాగే
నేను చెప్పలేదండి ఆ మాట, బైబిలే చెబుతున్నది. చూపిస్తాను రండి. 66వ కీర్తనలో ఇలా రాసింది. 66వ కీర్తన చదువుతున్నాను చూడండి మిత్రులారా, ఇలా రాసి ఉంది. 66వ కీర్తన 14వ చరణం చూడండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. అమ్మా వింటున్నారా? నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవుల పలికిన మ్రొక్కుబడులు, నా నోరు వచించిన మ్రొక్కుబడులు ని చెల్లించెదను. మ్రొక్కుబడులు చేసుకోవడం ఏం నేరం కాదు, కానీ చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. చెల్లించే విషయంలో మరుపు రాకూడదు మనకి. అమ్మా వింటున్నారు కదూ? వినండి. అందుకని సొలొమోను ఇలా చెప్పాడు, మ్రొక్కుబడి చెయ్యండి పర్వాలేదు, గాని చెల్లించకుండా ఆలస్యం చెయ్యొద్దు, దాన్ని జ్ఞాపకం ఉంచుకోకుండా మానేయొద్దు అన్నాడు. ఇట్లా ప్రసంగి గ్రంథం మీ కొరకు చదువుతాను చూడండి. 5వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది, 4-5 వచనాలు. ప్రసంగి 5వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నువ్వు మ్రొక్కుకొని దాన్ని చెల్లించము. నువ్వు మ్రొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే మ్రొక్కుకొనకుండా ఉండడమే మేలు. నీకెవడ మ్రొక్కోమన్నాడు? దేవుడు అడిగాడా? నువ్వు మ్రొక్కుబడి చేసుకోమని దేవుడేమన్నా బ్రతిమలాడా? నీకు శ్రమ వచ్చిందని నీ నోరు నీ పెదాలు మ్రొక్కుబడులు చేశాయి, అవి చెల్లించకుండా 30 సంవత్సరాలు ప్రియులారా అది మర్చిపోయినట్టుగా బతికేస్తున్నాడు యాకోబు. ఈరోజు మిమ్మల్ని అదే మాట అడుగుతున్నాను. దేవుని సేవకునిగా మీ సోదరునిగా అడుగుతున్నాను. నువ్వు రక్షించబడిన తొలి రోజున, దేవుడు నిన్ను కలుసుకున్న తొలి రోజున, దేవుని నీ హృదయంలో నువ్వు స్వీకరించిన తొలి రోజున దేవునికి నువ్వు ఏ మాట ఇచ్చావో ఆ మాట నెరవేర్పుకొచ్చిందా? మర్చిపోయాం. కొంతమందికి ఆ రోజు ఏం జరిగిందో కూడా తెలియదు, ఆ రోజు ఏం వాక్యం చెప్పబడిందో కూడా తెలియదు, ఆ రోజు ఏ పాపాల విషయమై పెళ్ళమని పగిలిపోయి ఏడ్చామో అది మన జ్ఞాపకం ఉండదు. వినండి ప్రియులారా, ఎప్పుడో జరిగిపోయిందిగా అన్నట్టుగా వదిలేస్తాం. లేదు ప్రియులారా, నీ ఆధ్యాత్మిక జీవితానికి పునాది రోజు మర్చిపోతే ఎట్లా? నీ ఆధ్యాత్మిక జీవితానికి ఆరంభాన్ని మర్చిపోతే ఎట్లా? వినండి. అందుకనే దేవుడు అన్నాడు, ఆయన ఇచ్చిన పిలుపులో మొదట ఆజ్ఞ లే, 2వ ఆజ్ఞ వెళ్ళు, 3వ ఆజ్ఞ నివసించు, 4వ ఆజ్ఞ ఏంటో తెలుసా? అక్కడ బలిపీఠము కట్టు. అమ్మా వింటున్నారా? రిపీట్ చేయి. ఎక్కడ నువ్వు రాయి మీద నూనె పోసావో, ఎక్కడ నువ్వు ఆరాధించావో అక్కడ రా. వినండి, బలిపీఠమని కట్టు అని అంటే ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే, ఎక్కడ నీవు నేను కలుసుకున్నామో, మన ప్రేమలు పంచుకున్నామో మళ్ళీ ఆ స్థాయికే రమ్మని ఆయన పిలుపునిస్తున్నాడు. నేటి క్రైస్తవ సంఘమైన మనకు కూడా అదే పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు ఒక కుటుంబ యజమానికి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన 4 ఆజ్ఞలు ఫ్యామిలీ అంతటికీ దేవుడు చెప్పలేదండి, ఒక వ్యక్తిగా చెప్పాడు, యాకోబుకే చెప్పాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, కనుక దేవుని పిలుపును అందుకున్న యాకోబు దేవుడు ఆశించిన మార్పును తన కుటుంబంతో చెప్పుకొని తన కుటుంబాన్ని రివైవ్ చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని సంస్కరించుకుంటున్నాడు, తన కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అది 2 నుంచి ప్రియులారా 4వ వచనం వరకు రాసింది. 2 నుంచి 4 వచనాల సారాంశం దేవుడు కోరుకునే మార్పు. అదే యాకోబు తన కుటుంబీకులకు చెబుతున్నాడు. చూడండి 2వ వచనం నుంచి, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలను మార్చుకొనండి, మనము లేచి బేతేలుకు వెళదాం. నా శ్రమ దినమును నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయుండున దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబును కప్పగింపగా యాకోబు శెకెమ దగ్గరున్న మస్తక వృక్షమ కింద దాన్ని దాచిపెట్టాను. మిత్రులారా, ఈ 2, 3, 4 వచనాల్లో దేవుడు కోరుకునే మార్పు ఉంది. ఆ మార్పును ఉజ్జీవింపబడిన యాకోబు తన కుటుంబానికి చెప్పుకుంటున్నాడు. ఇక్కడ నాకు యాకోబు ఎట్లా కనబడుతున్నాడనంటే, ఒక బాధ్యత కలిగిన తండ్రి, ఒక బాధ్యత కలిగిన భర్త, ఒక బాధ్యత కలిగిన యజమాని. రెస్పాన్సిబుల్ ఫాదర్,
రెస్పాన్సిబుల్ హస్బెండ్, రెస్పాన్సిబుల్ మాస్టర్, పరివారందరికీ చెప్పిన యజమాని, భార్యలకు చెప్పిన భర్త, పిల్లలకు చెప్పుకున్న తండ్రి, అతను బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. రండి, ఆయన ఏం చెప్పాడో తెలుసా? మనం లేచి బేతేలుకు వెళ్ళాలి కనుక మీరు 3 పనులు చెయ్యండి అన్నాడు. వాళ్ళు 4 పనులు చేశారు. అమ్మా వింటున్నారా? ఆయనేమో 3 పనులు చెయ్యమన్నాడు, వారేమో 4 పనులు చేశారు. అన్ని వివరిస్తాను, ఏది మిస్ అవ్వను, జాగ్రత్తగా వినండి. మొదటి పని ఏం చెప్పాడునంటే, మీ దగ్గరున్న అన్య దేవతలను తీసి పారేయండి అన్నాడు. అవ్వ 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 అవ్వ, యాకోబు దగ్గర అన్య విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ముద్దుల పిల్లం తెచ్చుకుంది. మీకు తెలుసుగా స్టోరీ. ఇంకెవరో తెచ్చుకొని ఉండుంటే ఈ పాటికి ఏదో గందరగోళం జరిగుండేదేమో ఆ ఇంట్లో గాని. ప్రియమైన భార్య కదా, ఆమె తెచ్చుకొని వాళ్ళ నాయన నా గృహదేవతలు ఎత్తుకుపోతున్నారని వెంటపడొస్తే గంపకింత పెట్టి దాచేసింది వగలమారక్క. వాళ్ళ ఆయన అన్నాడు, పాప నా గృహదేవతలు నా గోడల్లో పెట్టించుకుంటానుగా, ఆ గృహదేవతలు ఎవరు ఎత్తుకుని వచ్చారు? అంతా వెతికాను పాప, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కొంచెం లేస్తావా, నేను గంప కింద వెతుక్కుంటానంటే, నాన్నగారు నేను కడగా ఉన్నాను, నన్ను మీరు లేపకూడదు ఈరోజు. నేను కడగా ఉన్నాను కనుక లేపొద్దని ఒక మాయదారి మాట చెప్పి గంప కింద ఉంచుకుంది విగ్రహాలు. అందుకే నేను ఆ విగ్రహాలకు ఏమన్నానో తెలుసా? సీక్రెట్ ఐడల్స్, రహస్య విగ్రహాలు. వినండి ప్రియమైన స్నేహితులారా, యాకోబుకు తెలుసు, నేను ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నానో, నా తాత నా తండ్రి దేవుడైన యెహోవా ఆయన విగ్రహాలతో పొందిక లేనివాడు. విగ్రహాలతో పోయి కలుసుకుంటే ఆయన కలుసుకోలేము, అది అర్థమై అంటున్నాడు. ఏయ్ వినండి, మనం లేచి బేతేలుకి వెళదాం. బేతేలు దేవుడు విగ్రహాలను ఆయన అనుమతించలేడు, కారణం చేత విగ్రహాలు తీసి పారేయండి అన్నాడు. వినండి, ఆ రోజున విగ్రహాలు తీసి పారేయమన్న ఆ వాక్యమే ఈరోజు క్రైస్తవ సంఘానికి కూడా విగ్రహాలు తీసి పారేయమంటుంది. ఇలా చెప్తాను వినండి ప్రియులారా, ఇలా చెప్తాను వినండి. లాబాను, వినండి ప్రియులారు, యాకోబు యొక్క అత్తవారు ఉండేటువంటి ప్రాంతాలలో నాకు తెలిసి 5 దేవతలు పనిచేస్తాయి. 5 రకాలైన విగ్రహాలు పెట్టుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కటి ఇస్తుందని వాళ్ళ విశ్వాసం. మొదటి విగ్రహం పేరు మమూన్, అంటే పవర్ అండ్ రిచెస్, అధికారము మరియు సంపదలిచ్చే దేవత. అమ్మా వింటున్నారా? మమూన్ అనే దేవతను సిరి అని యేసుప్రభు వారు అన్నారు నూతన నిబంధనలో. ఆ సిరి లేక మమూన్ అనే దేవతను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయట, వాళ్ళకి అధికారాలు వస్తాయట. అదండి ఆ ప్రాంతవాసుల యొక్క విశ్వాసం. మెసొపొటేమియన్ ఇరాక్ కల్చర్ అది. కల్దీయుల, బాబిలోనీల, మెసొపొటేమియాల అనేకమైన దేవతల్లో వింటున్నారా ప్రియులారా? వినండి, మమూన్ అనే దేవతను మొక్కితే డబ్బులు వస్తాయి, అధికారాలు వస్తాయి. మమూన్ దేవతను తీసి పారేయండి. నెంబర్ 2, రెండో దేవత బయలుదేవుడిని ఆరాధిస్తారు. బయలుదేవుడు ఎవరో తెలుసునా? వినండి ప్రియులారా, వినండి. గాడ్ ఆఫ్ స్కిల్ఫుల్నెస్, ప్రజ్ఞ నైపుణ్యం ఇచ్చే దేవుడట. స్కిల్ ఇస్తాడు, నైపుణ్యం ఇస్తాడు, మీ పని పట్ల తోడై ఉంటాడు. వింటున్నారా? కనుక ఆ దేవుని మొక్కేటువంటి వాళ్ళకి వాళ్ళ పరిపాట్లలో స్కిల్ వస్తుందట. అందుకే బయలుదేవుడిని ఆరాధిస్తారు. అందుకనే వర్షిప్ ఆఫ్ ఇంటలెక్ట్ అనేదే బయలుదేవత ఆరాధన. 3వ దేవత ఒకటి ఉంటుంది వాళ్ళకు, ఆవిడ గారి పేరు అష్టారోతు. ఎంత నీచమైన దేవతో తెలియదు. ఆమె ఆ దేవత బొమ్మ చూస్తే ఆ ఒంటి నిండా స్త్రీల యొక్క స్తనాలు బొమ్మలు వేసుంటాయి. అది అష్టారోతు దేవత. ఆవిడ ఎందుకు ఆరాధిస్తారనంటే లైంగిక జీవితం బాగుంటుంది. వినండి, వర్షిప్ ఎందుకు చేస్తారు ఆమెనంటే గాడెసెస్ ఆఫ్ సెక్స్, లైంగిక దేవత. ఆ దేవతను ఆరాధించే వారికి లైంగిక జీవితాలు బాగుంటాయి, పిల్లలు బాగా పుడతారు. ఇది అష్టారోతును మొక్కే వాళ్ళ నమ్మకం. వింటున్నారా మీరు? మరొక దేవత ఉంది అమ్మా, వింటున్నారా? మెలెక్ అనేటువంటి దేవత. దాన్ని ఎందుకు ఆరాధిస్తారు వారంటే సరదాల దేవత, గాడెసెస్ ఆఫ్ ప్లెజర్.
ఆనందానికి సరదానికి మెలుకు దేవతను వారు ఆరాధిస్తారు. అమ్మ వింటున్నారు కదూ, అర్థమవుతుందా? వినండి, మరొక దేవత ఉంది, దాని పేరు దాగోను దేవత. దాన్ని కూడా వారు కొంచెం ఆరాధిస్తారు. ఆవిడెవరో తెలుసా? ఆరోగ్యాన్ని ఇస్తుందట. గాడెసెస్ ఆఫ్ హెల్త్. వినండి వినండి వినండి, దాని గ్రీకు భాషలోకి వచ్చేసరికి రెక్సస్ అన్నారు. రెక్సస్ అంటే మీరు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ చూడండి, వాడు ఎడం చేతి వైపు ఆర్ అనే బొమ్మ ఉంటుంది, కింద ఎక్స్ అనే బొమ్మ ఉంటుంది, ఆర్ఎక్స్ అని ఉంటుంది. డాక్టర్లు అడిగి చూడండి ఏంటో ఇది, అడగండి వాళ్ళని. కారు మీద వినండి, రెండు కర్రలున్న బొమ్మేసుకుని దానికి రెండు పాములు చుట్టుకున్నట్టుగా బొమ్మేసుకుంటారు, గాని అది ఒక దాగోను రక్సస్ దేవత యొక్క ఆకారం అనే విషయం చాలా మందికి తెలియదు. అమ్మా వింటున్నారా? ఆరోగ్య దేవత వినండి చాలా జాగ్రత్తగా ప్రియులారా. లైంగిక దేవత వినండి, చాలా సరదాల దేవత. అలాగనే నైపుణ్యం ఇచ్చే దేవుడు. అలాగనే వినండి ప్రియమైన స్నేహితులారా, సిరి లేకపోతే అధికారం ఇచ్చే దేవత. ఈ 5 రకాల దేవతల విగ్రహాలు వాళ్ళు గృహ దేవతలుగా కలిగి ఉంటారు. మీకు విడ్డూరం చెప్పనా? ఈ ప్రపంచమంతటికి విగ్రహారాధన ఏదైనా వచ్చి, ఇంక్లూడింగ్ ఇండియా, భారతదేశానికి కూడా విగ్రహారాధన వచ్చిందంటే అది మన భారతదేశంలో ఉన్నదేం కాదు, అది ఇరాక్ నుంచి పుట్టుకొచ్చింది. ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? నిమ్రోదు అనేవాడు, వాడి భార్య, దాని పేరు సెమిరామిస్. మీకు ఇంకో విడ్డూరం చెప్తాను. ఈ నిమ్రోదుగా భార్య ఎవరో, అమ్మ కూడా అదే. అమ్మనే పిల్లాడేడి దుర్మార్గుడు. సెమిరామిస్ కన్నా నిమ్రోదే సెమిరామిస్ను మళ్ళీ పెళ్లాడాడు. ఆమె ద్వారానే విగ్రహారాధన వచ్చింది ప్రపంచానికి. అటువంటి ప్రాంతానికి చెందిన లాబాను కుటుంబంలో గోడలో ఈ గృహ దేవతలు ఉండగా అవన్నీ ఎత్తుకొచ్చింది. వినండి, యాకోబు ముద్దుల భార్య. తీసిపారేయండి. జీవము గల దేవుడు యెహోవా, ఆయనకేం విగ్రహాలతో పొందిక కుదరదు. మీరు విగ్రహాలతో వస్తే ఆయన ఆరాధించలేము, కానీ తీసి పారేయండి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవ సంఘానికి సేమ్ కమాండ్మెంట్ ఏంటో తెలుసునా ప్రియులారా? మన మార్పును కోరుతున్న దేవుడు మన దగ్గర విగ్రహాలు తీసి పడేయమంటున్నాడు. మన దగ్గరే విగ్రహాలు ఉంటాయో చెప్పనా? సంపద గూర్చిన కక్కుర్తుందంటే నువ్వు ఇప్పటికే మమూన్ దేవతను ఆరాధిస్తున్నావు. నీ దేవత మమూనే, యేసు ప్రభు గాడు. వింటున్నారా లేదా? పనిలో నైపుణ్యం కావాలని వినండి ప్రియ, దాని కొరకే వెంపర్లాడి దేవుని మీద ఆధారపడి బతకడం లేదంటే నువ్వు బయలును ఆరాధిస్తున్న వ్యక్తి అన్నమాట. అమ్మా వింటున్నారా? లైంగిక వాంఛ, సెక్సువల్ డిజైర్స్, వాటి చంపుకోలేక, దేవుని చిత్తం కింద కోరిక నుంచుకోలేక విచ్చలవిడిగా లైంగిక కోరికలతో బతుకుతున్నావనంటే నువ్వు అస్తారోతును ఆరాధిస్తున్న దానివి, ఆరాధిస్తున్న వాడివి. వింటున్నారా లేదా? మీకు ఆరోగ్యమే కావాలి. ఈ మధ్య కాలంలో మనకి ఏం మైదా రోగం వచ్చిందంటే దేవుని కంటే ఆరోగ్యం పిచ్చే మనకి ఎక్కువైపోయింది. వీరమాచినేని ప్రిన్సిపల్స్ ఇక్కడ ఉన్నారా లేదా? ఆరోగ్యం ఉండడం తప్పని చెప్పడం లేదు, కానీ ఇక తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు వీరమాచినేని కొబ్బరి నూనె తాగుడు, నెయ్యి తాగుడు, మాంసాలు తినుడు. దాని డిసిప్లైన్ అంత ఎంత బాగా జ్ఞాపకం ఉంటుంది, వాక్యం మాత్రం జ్ఞాపకం ఉండదు ఈ క్రైస్తవులకి. వీరమాచినేని ఎవరి ప్రిన్సిపల్స్ అన్ని జ్ఞాపకం ఉంటాయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేట వరకు ఏమేమి చెయ్యాలో, ఏమేమి తినాలో, ఏమేమి తినకూడదో, ఏది ఎట్లా వండుకోవాలో, ఏది ఎట్లా తినాలో, అబ్బా ఎంత జ్ఞానమో చెప్పలేం మనోళ్ళకి. కానీ దేవుని వాక్యం మాత్రం ఒక మొక్క జ్ఞాపకం ఉండి చావదు మనకి. మీ దేవత రెక్సస్, దాగోను ఆల్రెడీ మీరు దేవుడిగా చేసుకున్నారు. మీరు తరువాత సరదాల పిచ్చి. ఏంటమ్మా? మీ దేవత పేరు వినండి, మెలకేమో. మెలకును కలిగి ఉన్నారు ఈ రోజున. మాకేం విగ్రహాలు లేవండి, మీ విగ్రహారాధన చేయమండి, జీవం గల దేవుని నమ్మామండి, మాకు విగ్రహారాధనే లేదంటున్నారు. మరి మీ సంపదల పిచ్చేంటి? మీ లైంగిక కోరికల పిచ్చేంటి? మీ ప్రజ్ఞ గుర్చిన పిచ్చేంటి? మీకు సంతోషాన్ని గుర్చిన పిచ్చేంటి? మీకు సరదాల పిచ్చేంటి? మీకు ఆరోగ్య పిచ్చేంటి? ఇన్న పిచ్చిల కింద బతుకుతున్న మనకు వినండి, దేవతలు లేరా? ఇవే మీ దేవతలు.
వీటన్నిటికీ మించి నేను సృజించిన వాడు, నీ పాపాల కొరకు సిలువలో మరణించిన వాడు, నీకు పాప క్షమాపణ తెచ్చిన వాడు, ఆయన మీద విశ్వాసం కంటే ఇలాంటి వాటి మీదనే నీ చింత ఉంటే నీకు విగ్రహాలున్నాయి. ఒక్క మాట చెప్తాను. జాన్ వెస్లీ అనే దైవజనుడు, ఇంగ్లాండ్ దేశంలో రివైవల్ కొరకు వాడబడిన దైవజనుడు అన్నాడు ఇలాగా, క్రైస్తవుల విగ్రహాలు ఏంటనంటే దేవుని మీద తమకున్న ప్రేమ, దేవుని మీద తమకున్న ధ్యానం చల్లార్చేదేదైనా అది వాళ్ళ బ్రతుకులో విగ్రహమే. ఎనీథింగ్ దట్ కోల్స్ యువర్ లవ్ అండ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈజ్ యువర్ ఐడిల్ అన్నాడు. దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని మీద నీకున్న ధ్యానము చల్లార్చేదేదైనా అది నీ బ్రతుకులో విగ్రహమే. అది బంధువులా, లేక పైసలా, లేక ఉద్యోగమా, లేక వస్త్రాలా, లేకపోతే ఏదన్నా కానివ్వండి, దేవుని ప్రేమించలేక, దేవుని ధ్యానించలేక బతుకుతున్నామంటే మీరు ఆల్రెడీ విగ్రహారాధికులే. మీరేమనుకోపోతే చెప్తాను, 30 రోజు కూడికలకి ఎంత సిన్సియర్గా వచ్చామే. మరి సంఘములో కొన్ని నియామ కూడికలు ఉంటాయిగా, ఉపవాస ప్రార్థన, లేకపోతే వినండి ఒక బైబిల్ స్టడీనో ఉంటాయి కదా. మరి వినండి, ఆ ఆరాధన రోజు మాత్రమే కనబడి మిగిలిన రోజుల్లో కనబడవు. నీకు ధ్యానం అక్కరలేదా? దేవుని ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తపరిచే ఒక రోజు అక్కరలేదా? పరిశుద్ధుల సావాసం అక్కరలేదా? కొంతమంది ఎలాంటి క్రైస్తవులు అంటే ఆదివారం మాత్రం తగలడతారు, మిగిలిన రోజు ఎక్కడ కనబడరు వీళ్ళు. ఇక్కడ ఉన్నారా లేదా? ఏమంటే ఏమంటాడని నేను భయపడే రకాన్ని కాదు, కొరకరాని కొయ్యి టైపు. మీరు ఏమన్నా అనుకోండి, ఒక మాట చెప్తాను వినండి. శనివారం వినండి, లేక శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి ఎందుకు కనబడవు నువ్వు? అది దేవుని సేవకుడు ద్వారా దేవుడిచ్చిన నియామక దినమే కదా. ఆ రోజు జాబ్ అండి, ఆ రోజు బంధువులు వచ్చారండి, ఆ రోజు మరో పని పడిందండి, అందుకే రాలేకపోయానంటే ఏదో విగ్రహం దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని మీద నీకున్న ధ్యానాన్ని చల్లార్చేస్తుంది. అదే విగ్రహం ముందు తీసి పారేయండి వాటిని. ఇంటికెళ్ళాక చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మీ విగ్రహాలు తీసి పారేయండి అక్కడ ఒక లిస్ట్ ఇస్తాడు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను గాని, ఆరోగ్యం మీద పిచ్చా, వినండి, సరదాల మీద నీకు పిచ్చా, లైంగిక కోరికల మీద నీకు పిచ్చా, నీ పనిలో నైపుణ్యం గురించిన పిచ్చా, లేక సంపదలు అధికారాల మీద పిచ్చా, ఏ పిచ్చైనా నీ హృదయంలో ఉంటే, నీ హృదయంలో రహస్య విగ్రహాలు పెట్టుకుని బతుకుతున్నావు, ముందు దాన్ని తీసి పారేయ్, లేకపోతే బేతేలు దేవుణ్ణి కలవలేవు. అది మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అన్నాడు. ఏం చేయాలి? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మన బేతేలు దేవుణ్ణి కలుసుకుంటున్నాం, ఆయన మహాపరిశుద్ధుడు కనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. వినండి ప్రియులారా, ఆ రోజున యాకోబు ఇంటి వారంతా శుద్ధి చేసుకోమంటే ఒంటి మీద నీళ్లు పోసుకుంటారు, ఏమంటే బాగా శరీరాన్ని తోముకుంటారు, వాళ్ళు శుద్ధి అయిపోతుంది. కానీ క్రైస్తవ శుద్ధి అది కాదు. క్రైస్తవ శుద్ధి అంతరంగములో శుద్ధి. మత శుద్ధులు బాహ్యానికి ఉంటాయి, ఆత్మీయ శుద్ధి అంతరంగానికి చెందింది. ఈ తేడా తెలుసుకోవాలి మీరు. ఎక్స్టర్నల్ క్లెన్సింగ్ అది రిలీజియన్కి సంబంధించింది, ఇంటర్నల్ క్లెన్సింగ్ అది స్పిరిచువాలిటీకి సంబంధించింది. బయట శుద్ధి చేసుకుంటే లోపల దోపు అజితేంద్రియంతో ఉంది. ఏమంటే దేవుడు కోరుకునే శుద్ధి అది అంతరంగంలో శుద్ధి. ఎలా శుద్ధి అవుతుంది? నేను 3 రెఫరెన్స్లు ఇస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, మీరు క్రీస్తు రక్తము చేత మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోండి అన్నాడు. 2000 సంవత్సరాల క్రిందట ఆ శిలువ నుంచి ప్రవహించిన యేసు రక్తం దానికి శక్తి ఇంకా మిగిలే ఉంది. ఆ రక్తాన్ని ఆధ్యాత్మికంగా వాడుకొని నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో యేసయ్య అంటాడు కదా, ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆయన వాక్యముతో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. యేసు వాక్యం, యేసు రక్తం. అంత మాత్రమే కాదు, తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరిచిన ప్రకారము అన్నాడు.
ఎవరు మిమ్మల్ని పరిశుద్ధపరచని ప్రకారం ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను అన్నాడు. అంటే ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనల్ని మనం ఎప్పటికప్పుడే శుద్ధి చేసుకోవాలి. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి ఒక్క మాట. దేవుని వాక్యం వినడానికి వస్తున్నామనంటే, ఆయన వాక్యం మన మీద నుంచి ప్రవహిస్తుందనంటే దేవుడు మనల్ని క్లీన్ చేస్తున్నాడు. అలాంటి మనసుతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆయన ఆత్మ మన మధ్య పనిచేయగా క్లీన్ చేస్తాడు. ఆయన రక్తములో మనల్ని కడుగుతాడు. దాన్ని బట్టి మనల్ని మనం క్లీన్ అవుతూ ఉంటాం. కనుక యాకోబు అదే చెప్పాడు, మన బేతేలు దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాలి. కాబట్టి ఆయన విగ్రహాలతో పొందిక లేనివాడు, ఆయన విగ్రహాలకు చెందినవాడు కాదు ఆయన. కనుక మీ విగ్రహాలు తీసి పారేయండి, అది ఆయన కోరుకుంటున్న మార్పు. రెండోది, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, అది ఆయన కోరుకుంటున్న మార్పు. మూడో మాట అన్నాడు, మీ వస్త్రములను ఏం చేయాలి? మార్చుకోండి. మీ మురికి బట్టలు తీసేయండి, మీ వస్త్రాలు కొంచెం మార్చుకోండి. బైబిల్లో వస్త్రము అంటే అర్థం ఏంటో యోధా పత్రికలో మనం చదువుతాం. ప్రియులారా, యోధా పత్రిక 23వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, అగ్నిలోంచి లాగినట్టు కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము ఒప్పుకొనక దానిని అని నెత్తి మీద 7వ నెంబర్ ఉంది. కిందను చూస్తే శరీరం వలన డాగుపడిన అంగీ అన్నాడు. డాగుపడిన వస్త్రాలు అపవిత్రమైన ప్రవర్తనట. కనుక వస్త్రాలు మార్చుకోండి అని చెప్పడంలో అర్థమేంటో తెలుసా? చేంజ్ యువర్ క్యారెక్టర్. మీ ప్రవర్తన వినండి చాలా జాగ్రత్తగా. మీ ప్రవర్తన వినండి, మీ నడవడిక మీద ప్రభావితం చూపిస్తుంది. మీ ప్రవర్తన మీ వైఖరి మీద ప్రభావం చూపిస్తుంది. మీ ప్రవర్తన మీ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది. మీ ప్రవర్తన వినండి ప్రియులారా, మీ క్రియల మీద ప్రభావం చూపిస్తుంది. మీ ప్రవర్తన మీ లక్ష్యాల మీద ప్రభావం చూపిస్తుంది. అన్నిటికీ కేంద్రం మీ ప్రవర్తన. మంచి ప్రవర్తన ఉంటే మంచి నడవడిక వస్తుంది. మంచి ప్రవర్తన ఉంటే మంచి నిర్ణయాలు చేస్తాం. మంచి ప్రవర్తన ఉంటే మంచి లక్ష్యాలు మనం కలిగి ఉంటాం. మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి వైఖరి వస్తుంది. అందుకనే చేంజ్ యువర్ క్లోత్స్ అన్న మాటలో చేంజ్ యువర్ క్యారెక్టర్ అంటుంది బైబిల్. మీరు ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు ధ్యానం చేయండి. పేతురు తాను రాసిన మొదటి పత్రికలో క్రిస్టియన్ క్యారెక్టర్ గురించి చాలా బాగా రాశాడు. ఆయన రాసినంత బాగా మరి ఎవరు న్యూ టెస్టమెంట్ రైటర్స్ రాయలేదేమో అనిపిస్తుంది. మీరు చదవండి, నేను రెఫరెన్స్లు ఇచ్చి ప్రవర్తన మాత్రమే చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:12 అంటాడు, మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను అన్నాడు. అదే 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో యుక్తమైన ప్రవర్తన గలవారై అన్నాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో పవిత్రమైన ప్రవర్తన గలవారై అన్నాడు. 4వ అధ్యాయం 19వ వచనంలో సత్ప్రవర్తన గలవారై అన్నాడు. అమ్మ వింటున్నారు కదూ బాబా? అర్థమవుతున్నారా? మన ప్రవర్తన మార్చుకోవాలట, అదే మన వస్త్రాలు మార్చుకోవడం అట. మంచి ప్రవర్తన అంటే మన శోధనలు మన మీదకి వచ్చినప్పుడు మంచి ప్రవర్తన గలవాడు శోధనలు జయిస్తాడు. అది కాంటెక్స్ట్ లో ఉన్న అర్థం. తర్వాత యుక్తమైన ప్రవర్తన అంటే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేయక దేవుడిచ్చిన అధికారం అని లోబడుతూ బ్రతకడమే యుక్తమైన ప్రవర్తన. తరువాత పవిత్రమైన ప్రవర్తన అంటే ప్రభువును నమ్మని మనుషులు ఇంట్లో ఉంటే మన మంచి ప్రవర్తన ద్వారా, పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాళ్ళని ప్రభువు తట్టు ఆకర్షించే ప్రవర్తనే పవిత్రమైన ప్రవర్తన. శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద సనుక్కోకుండా బ్రతుకుతామే, అదే సత్ప్రవర్తన. సత్ప్రవర్తన సనుగుకోదు. పవిత్రమైన ప్రవర్తన అనేకులను ఆకర్షిస్తుంది. యుక్తమైన ప్రవర్తన ప్రభుత్వానికి లోబడి ఉంటుంది. మంచి ప్రవర్తన శోధనలు జయిస్తుంది. అటువంటి ప్రవర్తన మీరు కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి. విగ్రహాలు తీసి పారేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మన బేతేలు దేవుని కలుసుకోవడానికి పోతున్నాం అన్నాడు. ఈ 3 మాటలు విన్న తరువాత కుటుంబ సభ్యులు వారి చెవులకి, ముక్కులకున్న పోగులు కూడా తీసిచ్చేశారు. ఇదేంటో తెలిసిన ప్రియులారా, యాకోబు చెప్పాడా తీసిమ్మని?
విగ్రహాలు తీసి పారేయమన్నాడండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అన్నాడండి. అటు తరువాత వినండి ప్రియమైన స్నేహితులారా, వస్త్రాలు మార్చుకోమన్నాడు. చెవులకి ముక్కులు ఉన్నవి ఇచ్చేమని చెప్పలేదుగా. మరి వాళ్ళెందుకు ఇచ్చారో తెలుసా? ఈ చెవులవి ముక్కులవి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు తయారు చేయగా మేము పెట్టుకున్నాం. మాకు తెలియని ఇమేజ్ ఏదైనా ఉందేమో, వాళ్ళలాగా మేము ఉండకూడదని వాళ్ళు తాము ప్రత్యేకపరుచుకున్నారు. They were set apart for God. దేవుని కొరకు తాము ప్రత్యేకపరుచుకున్నారు. వాళ్ళలాగా ఉండం మేము. వాళ్ళ చెవులకి ముక్కులకి పోగులు పెట్టుకున్నట్టుగా. అంటే మీ చెవులు ముక్కులు తీసేమని చెప్తున్నాను అనుకోకండి, మీ దండ పెడతా. అక్కలు అర్థం చేసుకోండి. దేవుని కొరకు ప్రత్యేకించి బతకండి. దేవుడు అదే కోరుతున్నాడు. మూర్ఖులని ఈ తరమ వారికి వేరుగా మీరు ప్రత్యేకంగా బతకండి అన్నాడు. అపొస్తలుల కార్యాలు 2:40 ఈ మాట మనం చూస్తాం. కనుక వినండి ప్రియులు, దేవుడు కోరుకునే మార్పు అదే. ఉజ్జీవానికి పిలిపించిన దేవుడు, నువ్వు ఉజ్జీవింపబడితే నీ యొక్క కోరుకుంటున్న సంస్కరణ ఇదే. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ దగ్గర ఉన్న రహస్య విగ్రహాలు తీసి పారే, నిన్ను నీవు శుచిపరచుకో, నీ యొక్క వినండి వస్త్రాలు మార్చుకో, మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ఉండండి అనే మాట ఇవ్వండి యాకోబు కుటుంబం అంతటికి అంటింది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను వినండి. వ్యక్తికి ఉజ్జీవం వస్తే అది కుటుంబానికి అంటుద్ది. ఒక కుటుంబంలోని వ్యక్తిగా నీవు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడితే పర్సనల్ రివైవల్ లీడ్స్ టు ఫ్యామిలీ రివైవల్. వ్యక్తిగతమైన ఉజ్జీవం అది కుటుంబానికి అంటుతుంది. ఈ కుటుంబములు ఎవరు మేము అట్లా రాము, మేము అలా చెయ్యము, నువ్వు చెప్పిన మాట వినము అనేవాళ్ళు ఎవరు కనబడలేదండి. యాకోబు చెప్పిన మాట తూచా తప్పకుండా అందరూ నెరవేర్పుకు వచ్చారు. కనుక పినండి ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క పిలుపు దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుడు కోరుకునే మార్పు దేవుని కుటుంబంలో వచ్చింది. ఇప్పుడు దేవుడు ఓదార్పునిస్తున్నాడు వాళ్లకు. ఎలా ఓదార్పు వచ్చిందో ఒక 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను, నా టైం అయిపోవచ్చింది. చూడండి 5వ వచనంలో ఏమి రాసిందో. 5వ వచనం, ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారు చుట్టున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను చెప్పండి తరమలేదు. మనం 34వ అధ్యాయం చివరిలో చూసినప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వాళ్ళు నాశనమగుదమని చెప్పాను. అంటే వినండి, అతను ఉజ్జీవింపబడక మునుపు మనుషులకు భయపడ్డాడు. అతను ఉజ్జీవింపబడిన తర్వాత ఆ ఉజ్జీవాన్ని తన కుటుంబానికి అందించిన తర్వాత ఇప్పుడు యాకోబుకు అతని కుటుంబానికి మనుషులు భయపడుతున్నారు. తేడా కనబడిందా? అమ్మ వింటున్నారా? అతను ఉజ్జీవింపబడక మునుపు అతను మనుషులకి భయపడ్డారు, చంపేస్తారేమోనని. ఇప్పుడు అతని కుటుంబం ఉజ్జీవింపబడిన తర్వాత అతని భయం మనుషుల మీదకి వచ్చింది. కారణం, దేవుడు యాకోబును అతని కుటుంబము చుట్టూను ఒక కంచె వేశాడు. ఎవరు వారిని తాకలేకపోతున్నారు, ఎవరు వారి మీద దాడి చేయలేకపోతున్నారు, ఎవరు వాళ్ళ శత్రువులుగా నిలబడలేకపోతున్నారు. అందుచేత యాకోబు ఇంటి వారి భయం ప్రజలకు వచ్చింది. దేవుడు కంచె వేసి కాపాడగా ఇది యాకోబుకు ఎంత గొప్ప ఓదార్పు. యాకోబుకి ఎంత గొప్ప కంఫర్ట్ అండి. కాల్ దేవుని యొద్ద నుంచి వచ్చింది, చేంజ్ దేవుని ఫ్యామిలీలో వచ్చింది, కంఫర్ట్ ఇప్పుడు దేవుడు ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. ఎంత గొప్ప ఓదార్పు, ఎవ్వరు తాకలేకపోతున్నారు. అలాంటి ఓదార్పు గడియల్లో వినండి యాకోబు చేసిన పని 7వ వచనంలో ఉంది. అతడు తన సహోదరుని ఎదుటి నుంచి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠమున కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టేరి. అక్క చెల్లి అన్నయ్యలు తమ్ముళ్ళు వినండి, ఒక విశ్వాసి, ఒక భక్తుడు ఒక దేవుని పేరట బలిపీఠం కడితే దాని వెనుక 5 అర్థాలుంటాయి. నేను ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో నేను చచ్చే వరకు ఆ దేవుణ్ణి ప్రేమిస్తాను అని అర్థం.
నేను ఏ దేవుని పేరట నేను బలిపీఠం కట్టానో ఆ దేవుణ్ణే ఆరాధిస్తానని అర్థం. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో ఆ దేవునికే విధేయుడును అని అర్థం. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో ఆ దేవుణ్ణే సేవిస్తానని అర్థం. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో ఆ దేవునికే నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని అర్థం. బలిపీఠమ దగ్గర 5 అర్థాలు: ప్రేమ, ఆరాధన, వినండి, విధేయత, సేవ, సమర్పణ. 5 అర్థాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు యాకోబు అక్కడ బలిపీఠము కట్టి యెహోవాకే నా ప్రేమ, యెహోవాని నేను ఆరాధిస్తాను, యెహోవాని సేవిస్తాను, యెహోవాకే విధేయుడను, యెహోవాకే నన్ను నేను సమర్పించుకుంటాను, ఆయనకే సమర్పించుకుంటాను. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మన ఎదుటగా రాగా వినండి ప్రియులారా, మీరేదో రాళ్ళు ఇటుకలు సిమెంట్ గట్టెగడ బలిపీఠం కట్టనక్కర్లేదు, కానీ మీ హృదయంలో దేవునికో బలిపీఠమని కట్టి, దేవా నిన్నే ప్రేమిస్తున్నాను. పాట పాడడం కాదు. పాట పాడమంటే మీరు కాకినాడలు ఎరగదీసేస్తారుగా పాట. నిన్నే ప్రేమింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును. బాగా పాడతారు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. తూగోజోలుగా రాకపోతే మాకు వచ్చుద్దా శ్రీకాకుళం వాళ్ళకి? మీరు చాలా బాగా పాడతారని తెలుసు, కానీ అది మీ అనుభవమేనా? ప్రభువా నిన్నే ప్రేమిస్తాను, ప్రభువా నిన్నే ఆరాధిస్తాను, ప్రభువా నిన్నే సేవిస్తాను, ప్రభువా నీకే విధేయుడనవుతాను, ప్రభువా నీకే నన్ను నేను సమర్పించుకుంటాను. ఇగో నీ బలిపీఠం మీద నన్ను పెట్టుకుంటున్నాను, నీ అగ్ని చేత కాల్చవా? అమ్మా వింటున్నారా? నీ బలిపీఠం మీద నన్ను నేను పెట్టుకుంటున్నాను. నా ఆశలు, నా అభిరుచులు, నా ఆకాంక్షలు, నా ఆరాటాలు అన్నీ నీ బలిపీఠం మీద పెట్టుకుంటున్నాను. దహించు నాయన, ఆకాశము నుంచి అగ్ని దిగి నన్ను దహించని, నన్ను అంగీకరించు నాయన అని చెప్పగలమా? పద్దనరాము వదిలేస్తాను, సుక్కోతు నేను వదిలేస్తాను, నేను నీ తట్టు తిరుగుతాను, దేవా నీ మొక్కుబడులు చెల్లిస్తాను, నేను తొలి ప్రేమ మళ్ళీ కనపరుస్తాను, నా యవ్వన కాలపు అనురాగం, నా యొక్క వివాహిక ప్రేమ, ఆ తొలి ప్రేమను నీ పట్ల కనపరుస్తాను. నీ బలిపీఠం మీద నన్ను పెట్టుకుంటున్నాను. నా ప్రేమ నీకే, నా ఆరాధన నీకే, నా విధేయత నీకే, నా సేవ నీకే, నా సమర్పణ నీకే. నీ బలిపీఠం మీద నన్ను పెట్టుకుంటున్నాను, నీ అగ్ని చేత నన్ను దహించవా అని ప్రార్థించుకోగలమా? అలా అయితే రండి మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ చైర్స్లో ఉండే వాళ్ళు దిగాలనిపిస్తే చైర్స్ దిగండి, తప్పులేదు. గచ్చు కింద మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సుమారు 1:25 దేవుని వాక్యం వింటూ వచ్చారు. అమ్మ బయటికి వెళ్ళొద్దు ఎవరు, ఇది ఇంటర్వెల్ టైం కాదు. దేవుడు మీతో మాట్లాడిన తర్వాత మీరు దేవునితో ఒక మాట చెప్పి వెళ్ళాలి, లేకపోతే కయ్యూను చేసిన పాపమే మీరు చేస్తారు. దేవుడు మాట్లాడినా దేవునితో మాట్లాడకుండా హేబేలుతో మాట్లాడి నరహత్య చేసి శాపగ్రస్తుడై దేశదిమ్మరై దేవుని సందులోంచి కయ్యూను తోసివేయబడ్డాడు. అలాంటి తప్పుడు బతుకు మనకు రాకూడదు. దేవుని మాటలు విన్నాం, దేవునితో ఒక మాట చెప్పి వెళదాం. దేవుని మాటలు విన్నాం, దేవునికి ఒక మాట చెప్పి ఆయన సందులోంచి వెళదాం. ఈ మాటలు నీకు అర్థం కాలేదా? ప్రభువుని అడుగుదామా ప్రియులారా? ప్రభువుకు మొరపెడదామా సహోదరి? ప్రభువునికి అడుగుదామా? కేక వేద్దామా? ఆక్రందన చేద్దామా? విలపిద్దామా? ప్రభువా నిజమే నాయన, నీవు నన్ను నీ తట్టు త్రిప్పిని ఎడలా నేను తిరిగెదను, నా పూర్వస్థితి మరలా నాకు కలుగు చెయ్యి నాయన, నా పూర్వస్థితి మరలా నా కలుగు చెయ్యి తండ్రి. నిజమే, 30 సంవత్సరాల క్రిందట మాట ఇచ్చిన వాడు 30 సంవత్సరాలుగా ఎక్కడెక్కడో బ్రతికాడు, ఐహిక విచారాల్లో బతికాడు, అలాగనే స్వచిత్తములో బతికాడు, ఎన్నో అనర్థాలు తెచ్చుకున్నాడు జీవితం మీదకి. నా కుటుంబంలో అలాగే ఉంది నాయన, నా వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉంది. ప్రభువా ప్లీజ్ నన్ను క్షమించండి నాయన. నా పద్దనరాము నుంచి నేను లేస్తాను, నా సుక్కోత నుంచి నేను లేస్తాను. ప్రభువా ఇగో నీ తట్టు తిరుగుతున్నానయ్యా, అయ్యా నీ తట్టు తిరుగుతున్నాను ప్రభువా. ఇగో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ప్రభువా. నీ మందిరములో నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ప్రభువా. జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను రక్షించబడిన తొలి రోజున, నేను నీ హృదయములో నా చేర్చుకున్న తొలి రోజున, నేను పశ్చాత్తాపడిన తొలి రోజున
ఏ మాట ఇచ్చానో మాట నిలబెట్టుకుంటానయ్యా, జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. నీ బలిపీఠం చెంతకొస్తున్నాను. నా హృదయములో నాకు కనబడని రహస్య విగ్రహాలున్నాయి. సంపదల మీద పిచ్చి, లైంగిక వాంఛల పిచ్చి, సరదాల పిచ్చి, అయ్యో అధికారాల పిచ్చి, నైపుణ్యాల మీద పిచ్చి, చివరికి నా జీవితంలో ఆరోగ్యం మీద కూడా పిచ్చి పెరిగిపోయింది ప్రభువా. నీ మీద పిచ్చి లేదు. నా ప్రేమ, నా ధ్యానం నీ మీద కంటే వీటి మీద ఎక్కువైపోయింది ప్రభువా ఈ రోజుల్లో. కనికరించి ప్రభువా, నీ తట్టు తిరుగుతున్న నోరు తెరవండి, నోరు తెరవండి, అడగండి ప్రభువు, చెప్పండి. పశ్చాత్తాపడదాం, దిద్దుకుందాం ప్రియులారా. ఆయన తట్టు తిరుగుదాం ఈ రాత్రి వేళ. తొలగించండి విగ్రహాలు. రండి ఆయన రక్తము కిందకు, రండి ఆయన వాక్యము కిందకు, రండి ఆయన ఆత్మ సేవ కిందకు ప్రియులారా. శుద్ధి చేస్తాడు. మార్చుకుందాం మన ప్రవర్తన, మార్చుకుందాం మన ప్రవర్తన. దేవుని కొరకు ప్రత్యేకపరచబడదాం. మన భయము లోకానికి కలుగుద్ది, లోకానికి కాదు మనం భయపడాల్సింది. మన భయమే లోకానికి కలగాలి. బలిపీఠం కట్టి అప్పగించేసుకుందాం. నిన్నే ప్రేమిస్తాను ప్రభువా, నిన్నే ఆరాధిస్తాను ప్రభువా, నిన్నే సేవిస్తాను ప్రభువా, నీకే విధేయత చూపుతాను నాయన, నీకే నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. నీ బలిపీఠం మీద నా జీవితాన్ని పెట్టాను. ఆకాశము నుంచి అగ్ని వచ్చి దహించని, నన్ను కాల్చు ప్రభువా, నన్ను శుద్ధీకరించు, నన్ను అంగీకరించు నాయన. నా భక్తి జీవితంలో దూసుకుని పోయేలాంటి అనుభవాలు నాకు దయచేయండి అయ్యా అని అడుగుదామా? బ్రదర్ స్వామి, నా హృదయంలో దేవునికి ఒక బలిపీఠం వేశాను. ఆ బలిపీఠం మీద నన్ను నేను అర్పించుకుంటున్నాను. ప్రభు ఆశించిన స్థాయికి నేను చేరుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేను, నా కుటుంబం, నేనును, నా ఇంటి వారును ఆయన బలిపీఠం మీద అర్పించుకుంటున్నాం. మా కొరకై ప్రార్థించండి బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి చేతిని పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి పంపిస్తాం. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు తల్లి, వందనాలు అక్క, వందనాలు చెల్లెలా, వందనాలు తల్లి. గాడ్ బ్లెస్ యు అమ్మ. ఇంకెవరైనా ఉన్నా చేతులు చూపిన వారు ఉన్న పాటును లేచి నిలబడండి. మీ కొరకై ప్రార్థించి దేవుని చేతికి అప్పగించి ఆయన బలిపీఠం మీద మిమ్మల్ని పెట్టి ప్రార్థించి నేను దైవ సేవకులకి సమయం అప్పగిస్తాను. గాడ్ బ్లెస్ యు నాయన, గాడ్ బ్లెస్ యు చెల్లెలా, గాడ్ బ్లెస్ యు అమ్మ. వందనాలు తల్లి, వందనాలు తల్లి. దేవుడిని దీవించును గాక, దేవుడు నిన్ను అంగీకరించును గాక, నీ ద్వారా తన సంకల్పాలు నెరవేర్చుకును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరో ఉన్నారనిపిస్తుంది. అది నువ్వేనేమో, అది నువ్వేనేమో, అది నువ్వేనేమో. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి మీరు మాకిచ్చిన నీ వాక్యం కొరకు, మీ సన్నిధి కొరకు మీకు స్తోత్రాలు నాయన. మీరు మమ్మలను మీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయండి అని మేమంతా ప్రార్థన చేస్తున్నాము నాయన. యాకోబులాగనే మా జీవితాలు, మా కుటుంబాలు ఐక విచారాల్లో, స్వచ్ఛత్తములో నలిగిపోయి ఎప్పటికే చాలా క్షీణించిపోయాం ప్రభువా. యాంత్రికమైన భక్తి చేయటం మాకు అలవాటైపోయింది నాయన. మమ్మల్ని క్షమించండి. మేము నీ వైపు తిరుగుతున్నాము నాయన. మేము చేసిన భాషలు మేము నెరవేర్చుకుంటాము తండ్రి. మిమ్మల్ని ప్రేమిస్తాము నాయన. మా హృదయాల్లో ఉన్న విగ్రహాలు తీసి పారేస్తున్నాము. మమ్మల్ని మేము నీ సన్నిధిలో శుచిపరుచుకుంటున్నాము. మా ప్రవర్తన మార్చుకోవడానికి తీర్మానించుకుంటున్నాము. దేవా, మీ కొరకు ప్రత్యేకించబడ్డానికి ఇష్టపడుతున్నాము. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని దీవించండి, నీ మేలులతో నింపండి. నీ దాసుడు, తన కుటుంబం, సంఘమంతా పడిన ప్రయాసగా ఫలమివ్వండి. ఇంకా మా ముందు ఒక్కరోజే మిగిలి ఉంది నాయన. మేము అనేకులంగా వచ్చి దీవించబడే కృప మాకందరికీ దయచేయమని, రేపటి దినము కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మహాదేవుడు, నిజరక్షకుడైన యేసు ప్రభువారి కృప, గొప్ప దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల మనందరికీ సహాయం చేసి నిజమైనటువంటి మార్పు మన వ్యక్తిగత జీవితాల్లో కలిగి, ఆ మార్పు, ఆ రివైవల్, ఆ గొప్ప ఉజ్జీవము మన కుటుంబ జీవితంలో నెరవేర్చుకొనుగాక. ఆమేన్.
ప్రార్థన ముగించబడింది. రేపు చివరి రాత్రి కనుక మీరు కొంతమందికి చెప్పి తీసుకురండి. కిషోర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రంట్కి రండి, ప్రార్థన చేసి పంపిస్తాను. మిగిలిన వారు నిశ్శబ్దంగా వెళ్ళొచ్చు. బయట మీకు అక్కడ పలహారం వారు ఏర్పాటు చేశారు, అది మీకు అక్కడ అందజేస్తారు. గేటు దగ్గర మీకు అందజేస్తారు. కిషోర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు ఫ్రంట్కి రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.